అవునన్న ప్రేమే కదన్న ప్రేమే నా ప్రేమ జ్వాల నువ్వే. Come on, come on, come on, rock with me. Oh Sanam, oh Sanam, bring it up. చెలియా 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 అలా ఓడిలో అదర్రని వాడు వచ్చాడొచ్చా. ఎలా ఉంటాయంటే వర్కౌట్ అయ్యాక అన్ని గొప్పే, వర్కౌట్ అవ్వకపోతే అన్ని పిత్తే అన్నట్టు. Hello guys, welcome back to the channel, welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Chepta. I know కొంచెం గ్యాప్ వచ్చిందని, ఎందుకంటే మేము సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు షూట్లు అవి కుదరలేదు. అక్కడైతే చేద్దామని ప్లాన్ చేసాం. బొచ్చు పండగ వచ్చిందంటే ఇంక మనకి సినిమాలు చూడడమే కుదరలేదు, అది మన చేతిలో ఏముండదు. సో నవ్ వీఆర్ బ్యాక్ అగైన్. ఇంటికి వచ్చాం మళ్ళీ హైదరాబాద్. సో ఇక్కడ మళ్ళీ సెటప్లో ఒక వీడియో చేస్తున్నాం. thumbnail and title మీరు ఆల్రెడీ చూసారు. ముందు ఒక వీడియో చేసాం మేము 2000s ప్లేలిస్ట్ అని చెప్పి మా ఫేవరెట్ సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం, తెలుగు సాంగ్స్ గురించి. అప్పుడు చాలామంది డబ్బింగ్ సాంగ్స్ కూడా చేయమని అడిగారు. సో ఈరోజు వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఆర్ ఫేవరెట్ డబ్బింగ్ సాంగ్స్ ఇన్ తెలుగు అనమాట. బోల్డ్ పాటలు ఉన్నాయి, మా ఫేవరెట్ ఆల్బమ్స్ కూడా బోల్డ్ ఉన్నాయి. మాకు మంచి మెమరీస్ ఉన్నాయి వాటితో. అవన్నీ డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ ఎర్లీ 2000s కవర్ చేద్దాం అంతే. అంటే ఇప్పుడు ఫస్ట్ మన ఫేవరెట్స్ ఏంటో మాట్లాడుకుందాం, దాన్ని బట్టి ఇంకా సో మీరు ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే, మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సోది చెప్తా అనే పాడ్కాస్ట్ ఉంటుంది, ఒక ప్లేలిస్ట్, వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ప్రణయ్ వర్మ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలు కంటెంట్ ఉండదు, కుమ్మేస్తాం అంతే. ఓకేనా? లెట్ మీ టేక్ యూ బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్. నీకు ఫస్ట్ గుర్తున్న పాట ఆర్ ఆల్బమ్ ఏంటి దట్ యూ లిజన్? అంటే అది నీకు తెలియకపోవచ్చు అప్పుడు, ఇది డబ్బింగ్ సాంగ్, తెలుగు సాంగ్, అది ఇది కాదు. బట్ స్టిల్ ఏ ఆల్బమ్ ఆర్ ఏ పాట గుర్తొస్తుంది నీకు? అపరిచితుల్లో ఫస్ట్ సాంగ్ రవ్వల సెంట్లా వస్తాడు రేమో. ఎందుకంటే నాకు ఊహ తెలిసాక రిలీజ్, నాకు ఇప్పటికీ శంకర్ ఫేవరెట్ ఫిల్మ్ ఇస్ అపరిచితుడు. ఓకే. నాకు చిన్నప్పుడు ధర్మవరంలో ఉన్నాను నేను, ఫస్ట్ సెకండ్ క్లాస్, గుర్తులేదు సరిగ్గా. బట్ అప్పుడప్పుడే సినిమా అంటే ఏంటో అర్థం అవుతుంది, అసలు ఏంటనేది అర్థం అవుతుంది. అప్పుడే జస్ట్ స్టార్టెడ్ అనమాట. కొంచెం ఏంటో పాట ఏంటి మళ్ళీ చెప్పు. లవ్ ఎలిఫెంట్. కానీ చిన్నప్పుడు ఏదో పాడేసేవాళ్ళం. సో అదనమాట ఆ సాంగ్ ఒకటి ఫస్ట్ నాకు గుర్తు. తర్వాత ఆల్బమ్ అంతా కుమారి అవన్నీ, కొండకి కొండేదాన రండక రండక రండక, అవన్నీ నాకు బాగా, నాకు అన్నిటికన్నా సినిమాలో ఇష్టమైన సాంగ్ నాకు నీకు నోకియా. సూపర్ ఉంటుంది అది. శంకర్ నీకు సాంగ్ లో అసలు ఏంటి, ఆ బిల్డింగ్ ఏంటో ఏం అర్థం కాదు, కానీ చూడడానికి బాగుంటుంది. అసలు ఏంటి అదంతా ఒక వైటిష్ లో మెటలిష్ లో ఉంటుంది. అండ్ పరుపు అలా అన్ని నాకు అది బాగా ఫస్ట్ నాకు గుర్తున్న. ఐ న్యూ దట్ ఇట్ ఈస్ అ తమిళ్ ఫిలిం, ఐ జస్ట్ న్యూ. అండ్ ఫస్ట్ ఆల్బమ్ అయితే అదే గుర్తుంది మరి ఇప్పుడు ఉన్న మెమరీ ప్రకారం. నీకేంటి ఫస్ట్ డబ్బింగ్ సాంగ్స్ ఇది అది అన్నప్పుడు చిన్నప్పుడు నాకు వచ్చే ఫస్ట్ సాంగ్ ఇన్ మై మైండ్, ఒక మారు కలిసిన అందం. తెలుగు పాట అది. అదే ఆఫ్ కోర్స్ తెలుగు పాట. సో అగైన్ గజనీ వాజ్ లైక్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఫేవరెట్ ఫిలిమ్స్ ఆఫ్ మైన్. ఆ టైంలో అంత మెచ్యూరిటీ లేదు అర్థం అవడానికి సినిమా. బట్ స్టిల్ ఆ పాటలు కానీ ఆ మొమెంట్స్ కానీ, ఇప్పుడు అందులో ఒక బిట్ వస్తుందిరా, ఒక మారు అంటే వెనకాల హల్లెలూయా అని వస్తుంది. అవన్నీ ఎంత గుర్తంటే ఆ పాట అందరు, నాకు తెలిసి మీలో చూస్తున్న వాళ్ళు చాలా మందికి ఒక మారు ఈజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫేవరెట్స్ ఇన్ డబ్బింగ్ సాంగ్స్. కానీ అప్పుడు డబ్బింగ్ అని తెలీదు. అందులో అన్ని పాటలు బాగుంటారా గజనీ సినిమాలో. సూపర్ ఆల్బమ్ హారిస్ జయరాజ్ అప్పట్లో మాస్. సో యా, ఐ లవ్డ్ ద గజనీ ఆల్బమ్. అండ్ ఒక మారు పాట అయితే ఇంకా రేంజ్లో ఉన్నాయి. సో అసలు ఫస్ట్ డబ్బింగ్ సాంగ్స్ అనే టాపిక్ వస్తారా, దేర్ ఆర్ 2 స్టాల్వార్ట్స్ ఇన్ హీరోస్ అనమాట. మనకి వాళ్ళు మన హీరోలు. ఇప్పుడు చారి ప్రణయ్ అలా అన్న తమ్ముళ్ళు, అలాగా వాళ్ళిద్దరు మన హీరోలు. ఇంకా మనం అంత గుండెల్లో పెట్టుకుంటాం.
హూ ఆర్ దే? సూర్య, కార్తీ. సో వాళ్ళ సినిమాల్లో పాటలు అనేవి చాలా ఐకానిక్ సాంగ్స్ ఉంటాయి, చాలా పాటలు ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ చేద్దాం, కొంచెం ఎక్కువ ఆల్బమ్స్ కవర్ చేయొచ్చు. మొత్తం అయిపోద్ది అక్కడితో. యా మోస్ట్లీ కవర్ చేయొచ్చు. యా సూర్యది ఒక సినిమా ఉంటుంది, బిఫోర్ గజనీ, బిఫోర్ ఆల్. నేను డిస్కవర్ చేసిన అదే తర్వాత ఆదిత్య మ్యూజిక్లోని వాటిల్లోని డిస్కవర్ చేసిన పాట ఒకటి ఉంటుంది. అది అందులో మన విక్రమ్ కూడా ఉంటారు. సూర్య, విక్రమ్ ఈజ్ సంగీత శివపుత్రుడు. అందులో పాట ఉంటది. మనోడు డైరెక్టర్ పేరు డైరెక్టర్ దేవానా బాలా అనుకుంటా. నాకు ఆయననే గుర్తు. రాడ్ డైరెక్టర్ అంటే రాడ్లు తీసే డైరెక్టర్ కాదని, కొంచెం అది స్ట్రిక్ట్ డైరెక్టర్. యా సో ఆ పాట ఒకటి ఉంటుందిరా, కొండల్లో వెళ్తా ఉంటారు, చిరుగాలి అలాగే ఉంటుంది పాట. చినుకులాగా చూసే మది చిందులేసనే ఆ పాట ఒకటి నైస్, మంచి మంచి క్యూట్ సాంగ్. నేను మరీ అప్పుడు నాకు ఆ పాట లైక్ తర్వాత తెలుసు ఆ పాట ఏంటో కానీ మరీ తర్వాత చాలా లేట్గా తెలిసింది నాకు ఆ సాంగ్. నాకు తర్వాతే తెలిసింది. నాకు ఫస్ట్ ఇదంతా కాదు అసలు 6 సాంగ్స్ మ్యాన్. 6 నాకు పాత మన ప్రీవియస్ పాడ్కాస్ట్లో చెప్పినట్టు 6 నేను అనంతపూర్లో సెకండ్ షో చూసా. నన్ను అమ్మాలు తీసుకెళ్లారు అనమాట. అప్పుడు ధర్మవరం నుండి వాళ్ళం కదా. ఇప్పుడు అబ్బా సోడా బాటిల్ చేతుల్లో ఏదో సాంగ్ ఉంటదిరా, భలే ఉంటారా. ఇంకొకటి ఇది టెన్షన్ వద్దు లేదు గ్యారెంటీ. చూడద్దే నన్ను చూడద్దే ఇస్ ద పిల్లర్ ఆఫ్ ఎర్లీ 2000s. అసలు ఆ సాంగ్ మొత్తంలో మధ్యలో ఒకటి వస్తుంది, నాతో నడిచే నానీడ. అది చాలా బాగుంటది సాంగ్. మొత్తం సాంగ్ చాలా బాగుంటది. ఆల్బమ్ కూడా అదిపోతుంది. ఆ డిఎస్పి మ్యాన్ ఏంటి తమిళకి వెళ్ళినా డిఎస్పి సాంగే మామూలుగా ఉండదు. సూపర్, చాలా మంచి ఆల్బమ్. 6లో చాలా పాటలు ఉంటాయి. ఆ పాట ఒకటి ఉంటది, హృదయం అనులోకంలో ప్రేమ దేశంలో. ఆ పాట ఒకటి. చాలా ఉంటాయి పాటలు. అప్పట్లో లవ్ స్టోరీస్, అసలు లవ్ కపుల్స్ బాగా కనెక్ట్ అయిన ఎవరు అంటే ఇప్పుడు కోపిస్ట్ బాయ్ ఫ్రెండ్, దిస్ పేషెంట్ గర్ల్ ఫ్రెండ్. సో దిస్ జమానాకి అసలు 6 సాంగ్స్ చాలా బాగుంటాయి. అప్పుడులో సూర్యవి గజనీ ఒకటి నువ్వు చెప్పావు ఆల్రెడీ, గజనీ చెప్పేసావు. సూర్య సన్న కృష్ణ ముందే ఏమైనా ఉన్నాయా? ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. యముడు తర్వాత వచ్చింది కదా, సూర్య సన్న కృష్ణ తర్వాత వచ్చింది, తర్వాత యముడు వచ్చింది. అరే అసలు సూర్య సన్న కృష్ణ ఎలాగో చూసుకుంటావులే. నేను యముడు గురించి చెప్తా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి. యముడు సినిమా, సూర్య ఇన్ యముడు, యముడు సాంగ్స్, అనుష్క ఇన్ యముడు, ఇదంతా వేరు, అదంతా వేరు, ప్యారలల్ యూనివర్స్ అది. అరే అసలు అంటే నువ్వు అదే ఒకే సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, సింహం సింహం ఈజ్ నరసింహం, ఆ సాంగ్ ఉంటుందా? ఆ సాంగ్లో సూర్య అదంతా మనకు పిచ్చి ఎక్కింది మొత్తం. ఈ లోకల్ మెయిన్లీ సిటీ కేబుల్స్లో గట్టిగా వెళ్ళిన సినిమా సాంగ్స్ ఇవన్నీ. అందులో మళ్ళీ ఒక లవ్ సాంగ్ ఉంటుంది, అందులో ఒక సెట్లో ఉన్న దాన్ని ఏమంటారు, అట్లా ఏమంటారు, పాప్ సాంగ్, డాన్స్ నెంబర్ సాగర్ పాడతాడు రా, పాట గుర్తురాట్లేదురా. సూపర్ ఉంటుంది వాడు. ఈ మ్యూజిక్ తీసుకెళ్ళి సింగంలో సంతానానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడతాడు. నైస్. ఓ ప్యారి వయ్యారి నీ ఓపే సంపుల గోదారి, భలే ఉంటది, చాలా బాగుంటది. యముడు, నాకు యముడు సినిమా చాలా చాలా ఇష్టం. యముడులు సింగం వచ్చింది, దాని తర్వాత సింగం 3 వచ్చింది. యముడు ఈజ్ పీక్ ఫర్ మీ. అసలు యముడు అగైన్ ఈజ్ వై ఇట్ ఈస్ ఎ గుడ్ ఫిలిం అంటే, మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా బోయపాటి, అనిల్ రావుపూడి, కన్విక్షన్ అది ఇది అని మాట్లాడుకుంటాం కదా. అసలు హరికి ఉండేదిరా కన్విక్షన్. అసలు హరి ఎలా ఉంటుందంటే, అరే యముడు ఆ సిరీస్ ఉంది చూడు, అందులో స్క్రీన్ ప్లే అసలు రేసీ స్క్రీన్ ప్లే అని ఒక వర్డ్ ఉంది చూడు, ఎలా ఉంటుంది తెలుసా? అరగంటలో రాజమండ్రిలో ఫ్లైట్ ఎక్కా, హైదరాబాద్ నుంచి రాజమండ్రి 10 నిమిషాలు అలా వచ్చాను అనుకుంటావా అంటాడు కదా, అలాగే ఉంటుంది స్క్రీన్ ప్లే. సినిమా మొత్తం అలాగే ఉంటుందిరా. మీరు కన్ఫ్యూజ్ అవుతుంది, ఆ సినిమాలో సీన్ కాదు, నువ్వు టైప్ చేస్తున్నావు కదా కింద, ఆపే అది వేరే సినిమాలో సీన్. ఆ సీన్ స్క్రీన్ ప్లే కంపేర్ చేస్తా. గ్యాప్ ఇవ్వడురా, ఎప్పుడు ఎక్కడ. సింగం 3లో మళ్ళీ అంత ఉండవు, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయాడు, హరీష్ జయరాజ్ వచ్చేసాడు. కానీ యముడు అండ్ యముడు 2, అదే యముడు అండ్ సింగం
ఆర్ క్రేజీ They are ఆల్బమ్స్, childhood. క్రేజీ మూవీస్, దే ఆర్ వన్ ప్యారలల్ యూనివర్స్ అంటావు చూడు. ఐ అగ్రీ రా. అసలు ఇప్పటికీ టీవీలో పెట్టుకుంటే అసలు ఏ సాంగ్ వచ్చినా ఆపేస్తాం. ఎప్పుడు అయిపోద్ది అసలు ఏంటి ఏమీ తెలియదు మనకి. యమునలోనో సింగంలోనో ఒక ఫిష్ హార్బర్లో సాంగ్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. సింగం ఎంట్రీ సాంగ్ నాకు తెలిసి అది చాలా బాగుంటుంది. పాట గుర్తురాట్లేదు కానీ బట్ వింటే ఆపకుండా వింటే ఆ సాంగ్ కూడా. అప్పుడు స్టార్ట్ చేయండి, రండి స్టార్ట్ చేయండి, టీ ఇవ్వండి. అది ఎక్కువ పెద్ద ఎపిసోడ్ లేదు, కొంచెం త్వరగా. లేదు అంత పెద్ద ఎపిసోడ్ ఏం కాదు కానీ ఇప్పుడు ప్రాబబ్లీ కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని ఆల్బమ్స్ ఉంటాయి, కొన్ని ట్యూన్స్ ఉంటాయి. యూ విల్ టేక్ దెమ్ టు యువర్ గ్రేవ్ అంటారు అనమాట. అండ్ వై అంటే ఇప్పుడు వెరీ సింపుల్, ఇది మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ మెమరీస్ ఫర్ అస్. అంటే ఇప్పుడు కొన్ని మెమరీస్ ఉంటాయి, బట్ మ్యూజిక్తో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు కొన్ని పాటలు వింటే నీకు లైఫ్లో నువ్వు ఆ పాటలు ఫస్ట్ టైం ఎప్పుడు విన్నావు, ఎప్పుడు వినేటోడువో ఎక్కువసార్లు ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ గుర్తొస్తుంది, ప్లేస్ అండ్ ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ గుర్తొస్తుంది నీకు. సో అలా ఈ పర్టిక్యులర్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సాంగ్స్ విన్నప్పుడు నాకేంటంటే, నేను సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ని కొంచెం లేట్గా డిస్కవర్ చేశాను. ఏంటి థియేటర్లోనో లేకపోతే డైరెక్ట్ టీవీలో చూసినప్పుడు అలా కాదు, కానీ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఒక ఫేజ్ ఉంటుంది చూడు, వేర్ యూ వాచ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఫోన్ ల్యాప్టాప్ వస్తుంది, అది వీడి ప్రణయవర్ ఛానల్లో ల్యాప్టాప్ స్కామ్ అని ఒక వీడియో ఉంటుంది. అలా ల్యాప్టాప్ కొనిపించుకొని ఇష్టం వచ్చిన సినిమాలన్నీ చూస్తున్న ఫేజ్లో అప్పటికే గౌతమ్ మీనన్ అంటే మనకు ఘర్షణ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, ఇవన్నీ తెలుసు. అప్పటికి నేను ఏమై చేసేవి కూడా చూసా. కానీ అప్పుడు చూసిన సినిమా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఆ సినిమా ఏంటంటే అదొక కంఫర్ట్ థింగ్ రా. అండ్ దానికి సాంగ్స్ అనేవి ఎంత యాడ్ చేస్తాయంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ సూర్యాస్ కెరియర్, గౌతమ్ మీనన్స్ కెరియర్, అండ్ ప్రాబబ్లీ దట్ హెస్ కమ్ అవుట్ ఫ్రమ్ తమిళ్ సినిమా అంటా నేను. ఎందుకంటే రకరకాల పాటలు ఉంటాయి. ఇప్పుడు ఎగసి అనో పాట ఉంటుంది స్కూల్ టైంలో ఉన్నప్పుడు, అదొకటి. ఇంకా నాలోనే పొంగిన నర్మద గురించి నేను మొదలెట్టానంటే నర్మద అలా పొంగుతానే ఉంటుంది, ఎదనే కొయ్యకే ఉంటుంది. ఇంక తర్వాత ఎదనే కొయ్యకే ఉంటుంది. తర్వాత నిదరే కళ అయినది అనో పాట ఉంటుంది. ఏంట్రా అది అసలు ఎలా రా? ఇప్పుడు కొన్ని కుదిరితే చూడు, ఇప్పుడు అలాగా మోస్ట్లీ ఏఆర్ రెహమాన్ మణిరత్నం, ఏఆర్ రెహమాన్ శంకర్ సార్ వీళ్ళకి కుదిరేవి. ఆ టైంలో ఒక కాంబినేషన్ వచ్చి కొంచెం సైడ్ జరిగితే మేము కూడా ఉన్నాం అని ఒక కాంబినేషన్ చెప్పింది. దట్ కాంబినేషన్ ఈస్ గౌతమ్ మీనన్ అండ్ హారిస్ జయరాజ్. వాళ్ళు ఇద్దరి కాంబినేషన్లో కూడా డెలివర్ చేసిన బెస్ట్ ఆల్బమ్ అంట నేను. అసలు ది బెస్ట్ ఆల్బమ్, ది బెస్ట్. అండ్ ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే లిరిక్స్, బ్యూటిఫుల్ లిరిక్స్ ఉంటాయి తెలుగులో కూడా. అది తెలుగు సాంగ్స్ లాగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్ లిరిక్స్ ఉంటాయి. అండ్ ఇప్పటికీ ఇప్పుడు దీని పేరేంటి, మూడ్ని బట్టి పాటలు వినొచ్చు అన్నట్టు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ పాటలు, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూమెంట్స్ ఇవన్నీ అలా వెళ్ళిపోతాయి నాతో. ఇలా ఇలా అలా అలా తీసుకెళ్ళిపోవచ్చు అంటాం చూడు. నాకు దాట్ స్పెసిఫిక్ ఆల్బమ్. నాకు ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు సూర్య సన్ ఆఫ్ కృష్ణ అంటే ఏంటో చెప్తా. మీలో చాలా తక్కువ మంది కనెక్ట్ అవుతారు ఇప్పుడు నేను చెప్పబోయే దానికి, బట్ వెనక్కి ఎక్కడికో తీసుకెళ్ళిపోతా. అలా మా టీవీలోనో జీ తెలుగులోనో సూపర్ సింగర్ అనే ప్రోగ్రామ్ వచ్చేది. అందులో దినకర్ అనే సింగర్ నాలోనే పొంగిన నర్మద పాడాడు ఫస్ట్ టైం. అప్పుడు నాకైతే ఇంత బాగా పాడాడేంటి అని ఆ సాంగ్ నాకు అలా తెలిసింది. ముందు కూడా విన్నాను అక్కడక్కడ, బట్ ఆ సాంగ్ కంప్లీట్గా నేను ఆ సాంగ్ కొంచెం ఇన్వాల్వ్ అయ్యినది అక్కడి నుంచి నేను సూర్య సన్ ఆఫ్ కృష్ణ వేరే సాంగ్స్ అలా అన్నమాట. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఆల్బమ్ టు మీ. నాకైతే అదే అంటే ఇప్పుడు నీకు కూడా లేకపోతే ఇప్పుడు చూసేవాళ్ళకి కూడా ఇది కొంచెం ఇది సింక్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు న్యూయార్క్లో. ఫ్యాన్స్ అందరికి ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్ అంతా రిలీవ్ చేయడం అది వాళ్ళకి ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చూసారంటే ఆ కౌచ్ కానీ, ఆ ప్లేస్ కానీ, ద డోర్, ఇవన్నీ వాళ్ళకి చాలా ఇష్టం. ఇప్పుడు నువ్వన్నా ఎప్పుడన్నా లైఫ్లో వెళ్ళాలనుకుంటావు కదా. సో ఇన్ దాట్ వే ఫర్ మీ ఎప్పటికన్నా
గోల్డెన్ స్టేట్ బ్రిడ్జ్ ఉంటుంది చూడు, అక్కడికి వెళ్ళాలి. శాన్ ఫ్రాన్సిస్కో అక్కడికి వెళ్ళాలి. జస్ట్ ఇప్పుడు యూ డోంట్ నో, ఐ డోంట్ నో హూ మై పార్ట్నర్ ఈజ్ ఇన్ ఫ్యూచర్, బట్ నా పార్ట్నర్తో అక్కడికి వెళ్ళాలి, జస్ట్ ఆ మూమెంట్ స్పెండ్ చేయాలి, ఆ సన్సెట్ చూడాలి అక్కడ. సో దాట్స్ హౌ యూ గెట్ కనెక్టెడ్ అనమాట, అంత కనెక్టెడ్. మొన్న మా ఫ్రెండ్ ఉంటుంది గౌరీ అని, తను షూట్కి అమెరికా వెళ్ళింది షూట్ చేయడానికి. అప్పుడు జీపీ వెళ్ళింది అక్కడికి, రీల్ పెట్టింది. రీల్ పెట్టినప్పుడు ఎంత ట్రిప్ అయ్యామంటే మేము, అరే నువ్వు యూ లివ్డ్ దోస్ మెమరీస్ రా, అరే క్రేజీ రా అది ఇది అంటేని. అరే నీకు తెలుసా నా ఫ్రెండ్స్ అందరూ చిన్న చిన్న పువ్వులు ఉంటాయి కదా, అవి కోసి తీసుకొచ్చి నాకు ఇచ్చారు రా అక్కడ, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ ఫర్ మీరా అని చెప్పింది అనమాట. యునో షీ ఈస్ సో లక్కీ, అంటే లైక్ ఫర్ హర్ వర్క్ గురించి వెళ్ళి అక్కడ షీ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ఆఫ్ దాట్. నా అదేరా ఇంకదిరా, దట్స్ వాట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. సినిమా గివ్స్ యూ దాట్. అండ్ ప్రాబబ్లీ నేను కూడా ఫ్యూచర్లో డెఫినెట్లీ వెళ్తా అక్కడికి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఇది ఇప్పుడు చూడబోయే వాళ్ళకి ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ వీడికి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ ఓకే, బట్ ఆల్బమ్ కూడా వీడికి చాలా ఇష్టం కదా. ఆఫ్ కోర్స్ నాకు అలా ఆవారా ఆల్బమ్ అనమాట. నేను ఎక్కడ పెద్దగా చెప్పలేదేమో, నాకు చెప్పిన ఛాన్స్ దొరకలేదు. ఆవారా మూవీ గురించి నేను మాట్లాడలేదు, ఓన్లీ ఆల్బమ్ గురించి, వీడియో ఆల్బమ్స్ గురించి. కాబట్టి వీడి తెలుసు. ఎప్పుడు రా ఎన్నేళ్ళ నుంచి అంటున్నాను రా నేను ఆవారా సాంగ్స్. నాకు అసలు అప్పుడులో ఇది కూడా సిటీ కేబుల్ మాకు యూసీసీ ఉండేది కాకినాడ. యూసీసీ మ్యూజిక్, యూసీసీ ఇస్ ద కాకినాడ టేబుల్ టీవీ. చిన్నగా స్టక్ అయ్యాను నేను, బ్రెయిన్ స్టాప్డ్. అంతే, పాటలు అన్నంటనే వెళ్ళిపోయింది, అదో డ్రగ్ లాగా. సో కేబుల్ టీవీ పేరు యూసీసీ. అందులో యూసీ మూవీస్ ఉండేది, మ్యూజిక్ ఉండేది, అలా ఉండేది. అందులో మ్యూజిక్లో నీ అదిలో నాకు చోటవద్దు అనే సాంగ్ని అరిగిపోయిన క్యాసెట్ని మళ్ళీ అరిగించి కొట్టాడు అనమాట. అది నేను ఎందుకో కూడా చెప్తా, అది ఎలా ఉండేది తెలుసా అప్పట్లో. ఇఫ్ యూ రిమెంబర్ ఆర్ నాట్, యూసీసీ మ్యూజిక్లో ఏమన్నా మా పాట ప్లే చేయాలనుకుంటే ఒక నెంబర్కి ఫోన్ చేసి ఏదో 2 బటన్లు నొక్కితే ఆ పాట నెక్స్ట్ అని వచ్చేదన్నమాట, అప్ నెక్స్ట్ అని. అలాగా ఆ పాటని రీలు ఎంత మంది కొట్టేవారంటే ఆ పాట ర్యాండమ్గా ఎనీ టైమ్ ఆఫ్ ది డే యూసీసీ మ్యూజిక్లో ప్లే అవుతూ ఉండేది. అసలు ఆ పాట ఘోరంగా ఉండేది. సో నాకు అది అన్నిసార్లు వినేసి ఇట్స్ లైక్ స్టాక్ హోమ్ సిండ్రోమ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇంకా అన్నిసార్లు అంటే ఏ పాట అయినా నచ్చుద్ది అన్నట్టు నాకు. కానీ చిరు చినుకై కురిసావే సాంగ్ ఫస్ట్ టైం విన్నంటే నచ్చింది. ఇట్స్ లైక్ లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అన్నట్టు, లిజన్ ఎట్ ఫస్ట్ సైట్. నీకు ఎమోషన్ అర్థమైంది కదా, అదే ఇంపార్టెంట్. ఇంగ్లీష్ దేవుడు బొక్క. ఫస్ట్ టైం ఏంటంటే ఇంపార్టెంట్ ఎంత బాగుంది అన్నట్టు నాకు. అలా అప్పుడు అరే రేవానా జడవానా కూడా యూసీసీ మ్యూజిక్కే. నాకు యూసీసీ మ్యూజిక్ ఎన్ని డబ్బింగ్ పాటలను అలా పరిచయం చేసిందో నేను మీకు చెప్తా తర్వాత. ఫస్ట్ ఆవారా ఆల్బమ్ ఈ రోజుకి మై ఫేవరెట్ డబ్డ్ ఆల్బమ్, విచ్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు 7G. బట్ రీసెంట్గా తెలిసింది ఏంట్రా అంటే 7G డబ్బింగ్ ఫిల్మ్ కాదంట కదా. 7G బృందావన్ కాలనీ ఈజ్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ అంట. బట్ ఆ సినిమా ఇట్ వాజ్ మేడ్ ఫస్ట్ దిస్ రీమేక్, డబ్బింగ్ అయితే కాదురా. ఇప్పుడు సేమ్ పాటలు వాడారురా, సేమ్ పాటలు వాడారు. ఓకే, మరి డబ్బింగే కదా. డబ్బింగ్ సాంగ్స్ అంటావు. అవునులే, సాంగ్స్ ఏమో మీరు చెప్పండి. టెక్నికల్లీ సాంగ్స్ రీమేడ్ బట్ సాంగ్స్ ఆర్ డబ్బుడ్. ఇప్పుడు అదొక కేటగిరీ రా. ఆ కేటగిరీలోకి ఏమొస్తాయి తెలుసా? తమన్ కాదు, ఏమొస్తాయి తెలుసా? గౌతమ్ మీనన్ సినిమాలన్నీ వస్తాయి, ఘర్షణ వస్తుంది, ఏమై చేసేవి వస్తుంది. ఇవన్నీ సాంగ్స్ ఆర్ డబ్బుడ్ బట్ మూవీస్ రీమేడ్. మీరు చెప్పండి అయితే. లైక్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ యా ఓకే, విల్ గో బ్యాక్ ఆ సెట్ ఆఫ్ మూవీస్ గురించి తర్వాత చెప్తా. బట్ యా నాకు 7G ఇక్కడ సంబర్ కొంచెం పైన, ఆవారా అలా కొంచెం పైన ఉంటుంది అనమాట. బట్ ఎనీవే, ఎనీ డే, ఎనీ నైట్, ఎనీ టైమ్ ఆవారా ఆల్బమ్ రాక్స్. యువన్ శంకర్ రాజా రాక్స్. అసలు నాకు పర్సనల్లీ యువన్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అయ్యింది ఆ టైంలో. అండ్ యువన్ గురించి వచ్చినప్పుడు కొన్ని అద్భుతాలను చెప్తా. బట్ ఆవారా అనే ఆల్బమ్ ఎందుకు బ్యూటీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఆఫ్ దట్ ఆల్బమ్ ఈజ్ ఏ మాస్టర్ పీస్. ఎగ్జాక్ట్లీ. అంటే కొన్ని 2-3 పాటలు బాగుండి కొన్ని యావరేజ్ ఉండి ఒకటి ఇగ్నోర్ కొడతాం, అలా కాదు. ఒక్కటి కూడా ఇగ్నోర్ కొట్టని ఆల్బమ్ ఏదన్నా పక్కనట్టు అన్ని ఆల్బమ్ టు ఆల్బమ్ మొత్తం చార్ట్ బస్టర్. ఏ పాట అన్నా తీసుకోరా, ర్యాండమ్గా చుట్టేసి మధ్యలో వస్తుందిరా.
కానీ ఎంత బాగుంటదంటే ఆ పాట. చుట్టేసే సాంగ్ ని చాలా మంది ఫస్ట్ 10 seconds 15 seconds ని అని తీసేస్తారు, బట్ సాంగ్ మొదలైదు అప్పటి నుంచి. క్రేజీ సాంగ్ అసలే మధ్యలో వస్తుందిరా, మధ్యలో చనువు చనువుగా మాటలాడితే అని చెప్పి తర్వాత అందం చందం ఉన్న పసిడి మొలకవే, అసలు క్రేజీ. బ్రహ్మకైనా నిన్ను పొగడతరమటే, అసలు లిరిక్స్ చూసావా? అదే ఎవరో ఏమో ఐ డోంట్ నో కానీ బట్ క్రేజీ మ్యాన్. అవర్ ఆల్బమ్ కూడా నీకు ఎక్కడ తమిళ పాట తెలుగులో డబ్ అవుతున్న డబ్బింగ్ సాంగ్ అన్న ఫీలింగ్ రాదు నాకు. కమింగ్ టు యువన్ శంకర్ రాజా, నాకు కొన్ని పాటలు ఇష్టం. ఒక రోజు కూర్చుని ఈ డబ్బింగ్ సాంగ్స్ అన్నీ ఓ మూలెడితే అన్నిటికీ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అని తెలిసింది. అవునరా, దట్ ఈజ్ లైక్ ఇప్పుడు నీకు మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం, కొన్ని పాట 1-2 పాటలు ఇష్టం, ఓకే. బట్ డబ్బింగ్ సాంగ్స్లో ఇప్పుడు చూడరా, మన తెలుగులో అయితే వేరు. ఈ పాటలు నచ్చినాయి, ఈ డిఎస్పి అని మనకు తెలుసు, బట్ డబ్బింగ్ సినిమాలో నాకు చిన్నప్పుడు అంత నాలెడ్జ్ లేదు. డబ్బింగ్ సాంగ్స్ వినేటువంటి అంత ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు. ఎవరిలో ఒకళ్ళు అయి ఉంటారు. నాకు ఫస్ట్ హ్యారీష్ యువన్ కన్ఫ్యూజన్, అదే కదా, అదో పెద్ద కన్ఫ్యూజన్ అది. నేను ఎలా ఉండేదంటే చిన్నప్పుడు, దీనికి హ్యారీష్ కొట్టాడు కదంటే కాదు యువన్ అనేవారు, దీనికి యువన్ కొట్టేటందుకు హ్యారీష్ కొట్టేవారు, ఎవడో ఒకటి రా బాబా అని వదిలేసేవాడిని. దాని తర్వాత ఒక రోజు పక్కన పెడితే అన్నిటికీ యువన్ శంకర్ రాజా. అండ్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ యువన్ శంకర్ రాజా ఈజ్ ఇళయరాజా సన్ అనేది నాకు చాలా లేట్గా తెలిసింది. ఫ్యాక్ట్ దట్ యువన్ శంకర్ రాజా ఈజ్ ఇళయరాజా సన్ అనేది అవునా, ఫస్ట్ నాకు తెలీదు. అండ్ ఇప్పుడు యువన్ శంకర్ రాజా ఆవారా గురించి మనం ఇంత మాట్లాడుకున్నాం కదా. యువన్ శంకర్ రాజా అనేటోడు వాళ్ళ నాన్నగారు ఒక తోపు, ఆయన ఒక లెజెండ్. వచ్చి భయ్యా మేడ్ ఏ మార్క్ ఆఫ్ హిజ్ ఓన్ ఇన్ తమిళ్ ఆల్సో. అసలు భయ్యా కొట్టిన ఆల్బమ్లు తెలుసా? మన్మద. అసలు మన్మద ఆల్బంలో అగైన్ there is this one song that I will listen forever. ట్రామా ఆఫ్ ది చైల్డ్హుడ్ కిడ్స్. అసలు ఆ పాట చెప్పు. అవునన్నా ప్రేమే కాదన్నా ప్రేమే సాంగ్ లో ఏమనుకున్నా. థ్యాంక్స్ టు పృథ్వీ బాబాయ్ అగైన్ మళ్ళీ వచ్చారా. మ్యూజిక్ నాకైతే పృథ్వీ బాబాయ్ అగైన్ మన్మద పాటలు. అగైన్ పృథ్వీ బాబాయ్ దగ్గర టేప్ రికార్డర్ ఉండేది, ఇంత పెద్ద పక్కన 2 సౌండ్ బాక్సులు, బేస్ దుబ్ 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 అని కొట్టేది. అందులో హ్యాపీ పాటలు, ఆర్యా పాటలు ఇవన్నీ అలా వినేవాళ్ళము. మన్మద పాటలు పెట్టి, మన్మద పాటల్లో కూడా ఆయన అందాల ఈ వినేవారు కాదు, కూర్చుని ఏదో సూప్ బాయ్ లాగా కాదన్న ప్రేమ ఏం వినేవాడ్రా బాబు. ఆ పాట తగ్గినట్టుండ్రా బాబు. ఆ పాట మధ్యలో అయిపోయింది అనుకుంటావు, అలా బటన్ నొక్కేసి వస్తుంది, వైలిన్ తో గుంజేస్తాడు. నాకు చిన్నప్పుడు అదొక ఇది, అలా గాల్లోకి ఎగురుతాడు సింబు అలా గాల్లోకి. అరే సాంగ్ అందులోదేనా అల్లాడి అమ్మాడి అని సాంగ్ ఉంటది, అది వల్లభా సాంగ్. టిఆర్ మాస్టర్ వస్తాడు. అసలు టిఆర్ మాస్టర్ కంపోజింగ్ అనుకుంటా నాకు తెలిసి. ఫుల్ మాస్ సాంగ్. అల్లాడి అమ్మాడి అని ఉంటది, కోతెట్టిందే కసికోడి క్రేజీ ఉంటది. లాస్ట్ లో వస్తాడు ఆయన వచ్చి చిన్న స్టెప్. ఎన్ని అందులో కూడా మామూలు పాటలు కాదురా. ఓ పాట ఉంటదిరా సేమ్ అగైన్ సేమ్ సూప్ బాయ్ సాంగ్, లుసమ్మాయే లుసమ్మాయే లుసమ్మాయే. ఇంకోటి ఉంటది వల్లభా వల్లభా, అప్పట్లో చిన్నప్పుడు బేబీ డాల్ భలే ఉంటుంది ఆ సాంగ్ కూడా. అసలు మీకు ఆశకి బాగా ఉంటే మాకు వల్లభా ఉందిరా ఫీల్స్ అనమాట. వల్లభా రిలీజ్ అయినప్పుడు చూసారు వచ్చా తమిళనాడులో స్క్రీన్ ఎక్కేస్తున్నారు జనాలు. అది కరెక్ట్ అక్కడ. సింబు వాజ్ పాప్ కల్చర్, సింబు వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్ మ్యాన్. నేను చిన్నప్పుడు మనకి సూర్య తర్వాత ఎవడ తెలుసు సింబుయే తెలుసు. నాకైతే సింబుయే తెలుసు, ఎందుకంటే మన్మద వల్లభా విజయ్ అజిత్ ఎవరు మనకు తెలియదురా. విజయ్ తెలుగులో లేదు వాళ్ళకి. తర్వాత కార్తీ వచ్చాడు బికాస్ ఆఫ్ యుగానికి ఒక్కడు, ఆవారా ఫస్ట్ నుంచి వచ్చాడు, ఇవన్నీ వచ్చినాయి. బట్ వరే విజయ్ అజిత్ తెలిసింది, విజయ్ తెలిసింది తుపాకీతో, అజిత్ తెలిసింది గ్యామ్లర్ తో, రెండు ఒకేసారి వచ్చాయి. ఐ అగ్రీ. అంతే, అక్కడి నుంచే కొంచెం తెలుగులో ఇది మారింది. అంటే మార్కెట్ వచ్చింది ఆ సినిమాలు అంతే. మనం అన్నాను సినిమాకి వెళ్ళాం, ఎవరు లేడు థియేటర్లో. అవును తెలుసు. అది చెన్నై ఎక్స్ప్రెస్ టికెట్ల ద్వారా అన్నాకి వెళ్ళాం. సో తెలియదు విజయ్ ఎవరు, తెలుగులో తెలియదు. దాని తర్వాత మంచి హిట్లు కొట్టుకుంటూ బేస్ ఫామ్ అయింది, కానీ సోషల్ మీడియా లేదు, తమిళ్లో ఏం జరుగుతుందో తెలియదు. ఓకే, సంజయ్ బృందావన్ కాలనీ సాంగ్స్ డబ్బింగ్ సాంగ్స్ లోకే వేద్దాం.
వేయాల్సిందే. డబ్బింగ్ సాంగ్సే. నేను ఆవారా నాకు పిచ్చి ఇష్టం, బట్ 7G కూడా నాకు క్లోజ్. నాకు రిలీజ్ నిన్ను చూశాను కదా, రిగ్రెట్ అయింది ఏంటంటే 7G రిలీజ్కి వెళ్ళకపోవడం. మనం కాకినాడలో ఉన్నాం అప్పుడు. అరే సినిమా నాకు పిచ్చి ఇష్టం రా. నీకు సెల్వరాఘవన్ అనేటోడు ఎంత ఎంత తిక్క ఏదో ఉంటే ఆ కాలంలో నీకు అలాంటిది తెస్తాడు. అది అర్జున్ రెడ్డి అంటే ఆ జానరా ఫినామినన్ అది, అంతే ఆ సినిమా. నేను చెప్తున్నా, అందులో హీరోగా యాక్షన్ కమల్ హాసన్ కూడా చేయలేదు. ఇప్పుడు చేయలేడు కమల్ హాసన్. ఇప్పుడు ఇండియాలో గ్రేటెస్ట్ యాక్టర్ అయితే అంటారు కదా, యాక్టింగ్ ఏంటంటే కమల్ హాసన్ అంటాం కదా. చేయలేడు కమల్ హాసన్ కూడా అంత బేవర్సోడ్లాగా. రే మనిషి లుంగి కట్టుకుని ఒక్క ఎక్స్ప్రెషన్ ఉంటుందిరా, ఐ కెనాట్ ఇమాజిన్ ఎనీ వన్. అదే కదా, ఎర్ర టీషర్ట్ వేసుకుని లుంగి జారిపోద్ది అంటాడు. అయ్యో బాబోయ్, చిన్నప్పుడు సినిమా లాస్ట్ దాకా చూడనిచ్చేవారు కాదు, పెద్ద తర్వాత మనం చూస్తాం. నీకు సినిమా ఎప్పుడు బ్యావర్స్ మోడ్ నుంచి ఏమో, బ్యావర్స్ గుడ్ వర్డ్ టు యూజ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ స్టిల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ దట్ వే. ఆ ట్రాన్సిషన్ ఎక్కడ తీసుకుంటుందో తెలీదు నాకు. ఎప్పుడైనా చెప్తున్నాను, సినిమా లాస్ట్లో నాకు ఉప్పెనలో కూడా వరకొట్టింది అదే. సినిమా లాస్ట్లో ఇప్పుడు ఇంత ఉంది కదా, ఏంద్రేడు అనుకుంటావు కదా ఫస్ట్ నుంచి, దాని అంతటికి లాస్ట్లో నీకు ఒక్క పే ఆఫ్ రా. హీరోయిన్ పాట అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళి పెళ్లి చేసుకుంటా అంటది. లాగి పెట్టుకొట్టి నేను దీనికోసం అనుకున్నాను నీతో తిన్నాళ్ళు అంటాడు. క్రేజీ అన్నప్పుడు దాకా మనం ఎదోలా చూస్తాం. సో వాడు మైండ్లో వాడికి చెడు, ఆడు వెళ్ళి దాన్ని హక్ చేసుకుంటాడు, దాన్ని ఇది లేకుండా అంటే నీ చేస్తాడు. ఆడు ఎక్కి చూసి ఇప్పుడు అయ్యో అందుతా అంటాడు. ఎవడెక్కమన్నాడు నిన్ను? ఆడు నీకు ఇంత ఉంది కదా, దీని అంతటికీ లాస్ట్లో అది చెప్తాడు. క్రేజీ. ఆవిడ వచ్చాడు తలపైన చేయిపెట్టి వెళ్ళిపోద్ది. అయ్యో బాబోయ్ క్యాక్ సినిమా. నీకు చెప్తున్నా, క్రేజీ సాంగ్స్. అందరికీ మేము వయసుకు వచ్చాము అది గుర్తుంటుంది, కానీ ఇది రణరంగమాన సాంగ్ ఉంటుంది, సూపర్ సాంగ్. అది ఫాస్ట్ సాంగ్, అదొకటి ఉంటుంది. అందులో కూడా లిరిక్స్ మీరు చూస్తే తెలుగు సాంగ్స్ లాగా ఉంటాయి కూడా. ఎక్కడ నాకు కన్నుల భాషలో ఈజ్ ఫేవరెట్. అందులో మధ్యలో వస్తుంది, అది నాకు లిరిక్స్ సరిగ్గా గుర్తులేవు, కానీ లోకాల అలా వచ్చి ఉప్పెన్ వచ్చిన అదంతా ఉంటుంది. ఆ పాట నాకు చాలా ఇష్టం. అలాగా చాలా బాగుంటుంది ఆ సాంగ్. అలా చాలా ఉన్నాయి ఆ సినిమాలో సాంగ్స్. లాస్ట్లో సాంగ్ ఉంటుంది, అది బాగుంటుంది. అన్నీ బాగుంటాయి, అన్ని సాంగ్స్ బాగుంటాయి. అసలు అగైన్ అది సెల్వరాఘవన్ యువన్ కాంబో. ఇందులో కూడా మళ్ళీ ఇంకొక క్రేజీ ఆల్బమ్, క్రేజీ సాంగ్స్. ఆడవారి మాటలకు అద్దాలే వేర్లే, మామూలు పాటలు కాదు. అది కూడా మరి అక్కడ తీసి ఎక్కడ తీసారో తెలియదు, కానీ ధనుష్ అక్కడ యాక్చువల్లీ ఫస్ట్ అక్కడే తీసారు అనుకుంటున్నాను. అక్కడే తీసారు, తర్వాత ఇక్కడ తీసారు. ట్యూన్స్ సేమ్ ఉంటాయి కదా, సేమ్ పాటలు, సేమ్ ఆల్బమ్, జస్ట్ వాయిస్ మారి. నాకు ఏదైనా ఆడవారి మాటలకు అద్దాలే వేర్లే సాంగ్లో ఓ బేబీ సాంగ్ సూపర్ ఇష్టం. అది కూడా ఎక్కువ వినరని నేను అనుకుంటున్నా, ఎందుకంటే నేను విన్నాను కానీ బయట వాళ్ళు విన్నాను, నేను వినలేదు ఎప్పుడు. సూపర్ అంటే ట్రైన్లో వెళ్ళినప్పుడు ఉంటుంది చూడు, నా ప్రేమ జ్వాల నువ్వే అని ఉంటది. అసలు అందులో కూడా టూ ఎవర్ గ్రీన్ సాంగ్స్. ఒకటేమో రెడ్ షర్ట్ అదొకటి, అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఫస్ట్ ఇది ఏమైంది అసలు ఉదిత్ నారాయణ ఏమో ఏమైంది ఈ వేళ, అల్లంత దూరాల ఆతారకేమో ఎస్పీబీ సార్. అసలు అప్పట్లో క్రేజీ షిట్ రా, భలే ఉండే. వోకల్స్ చాలా ఇష్టం, అది చాలా యునిక్. అప్పట్లో సిద్ శ్రీరామ్ ఇంకా ఎక్కువ, అవును, ఇంకా బాగా ఎక్కువ లెజెండ్. దీంతో పాటు కొన్ని సినిమాలు ఉంటాయిరా, ఇవి ఏ జోన్లోకి వెళ్తాయంటే 7BG బృందావన్ కాలనీ జోన్లోకి వెళ్తాయి. నోటబుల్ హీరో కాదు, బట్ పాటలు మాత్రం మంచి గుర్తుండే పాటలు ఉంటాయి. అందులో నేను కొన్ని గుర్తు చేస్తాను నీకు. ఫస్ట్ ఫోర్మోస్ట్ అండ్ ప్రాబబ్లీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఫర్ సో మెనీ పీపుల్ ఈవెన్ టిల్ టుడే, కొంటే కల్ట్ సాంగ్. అసలు దీని పేరేంటి, ద ఫ్లేమ్స్ ఆఫ్ కలర్ స్వాతి గారు అండ్ జయే కదా హీరో పేరు, జై. అసలు సాంగ్
ఆడియోకి వీడియోకి సంబంధం ఉండదు. అవును అవును, అసలు అదంతా మొత్తం డ్రీమీ సీక్వెన్స్ లో పాటలాగా ఉంటది. వీధుల్లో సైకిల్ వేసుకుని గడ్డ వేసుకుని అసలు అలా ఉండదు. బట్ అండ్ నీకు అందులో కూడా ఈ ఆర్కెస్ట్రైజేషన్ చాలా బాగుంటది, మిక్సింగ్ అది చాలా క్లీన్గా ఉంటుంది సాంగ్ వినడానికి. బట్ చూడడానికి నీకు కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అలా ఉండదు. నీకు ఇంకోటి చెప్తా, అది నాకు ఒకటి వచ్చింది మైండ్ లో, కదా నువ్వు చెప్తావు లేదో తెలియదు, లేకపోతే నేనే చెప్పే. సరే నువ్వు చెప్పు. లేదు నేను వేరే సినిమాకి వెళ్ళిపోతున్నాను, నువ్వు చెప్పలేదు. అదే నేను వేరే సినిమా గురించి చెప్తున్నా. నేను అసలు కంప్లీట్లీ ఆపోజిట్ సినిమాకి వెళ్తున్నాను అసలు. లైక్ ఈ అన్ని సినిమాలు ఇప్పుడు ఇంత మాట్లాడుకున్నాం కదా, నేను ఇంకో కల్ట్ ఆల్బమ్ గురించి మాట్లాడతా. చెప్పు. దశావతారం. ఓ దశావతారం, ఓకే. సూపర్. లైక్ నాకు చిన్నప్పుడు నేను నాలో ఉన్న చిన్నపిల్లడు ఉంటాడు కదా, అప్పుడు స్కూల్ గోయింగ్ కిడ్, అది పిచ్చగా నచ్చేసిన సినిమా దశావతారం. ఏంటిది 10 మంది ఏంటి ఎంత బాగుంది ఏంట్రా ఈ సినిమా. హిమేష్ రేషమియా. రాగిని మాత్రం కంటే ఓ సనం ఈజ్ బాబోయ్ మామూలుగా ఉండదు మొత్తం అసలు. ఓకే, ఫస్ట్ రాయని మంత్రం కంటే గురించి అందరూ మాట్లాడతారు, కానీ ఓ సనం పాట ఎంత క్రేజీ సాంగ్ అంటే అది మనం ఎంత ఎంజాయ్ చేస్తామో. అందులో మంచి మంచి ఇవి ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయిరా, మధ్యలో ఒక మ్యూజిక్ వస్తుంది, అది వస్తుందా. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక ర్యాప్ కొడతాడు రా, ఏదో కమ 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 రాకెట్ మే ఓ సనం ఓ సనం బ్రింగ్ ఇట్ అప్ ఆయన రక్తం కక్కుంటే వెళ్తాడు. నేను ఇప్పుడు కమల్ హాసన్ గ్రేట్నెస్ ఏంటో చెప్తా. నేను ఆయన అని ఆ పాప్ సింగర్ రిఫర్ చేస్తున్నాను ఇక్కడ. అది ఏంటి సినిమా చూసిన 2 సంవత్సరాలకి అది గ్రేట్నెస్. అసలు క్రేజీ పాట. అసలు పాటలన్నీ మళ్ళీ మనం ఎంత మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు కృష్ణ జన్మాష్టమి వస్తే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద పాట జన్మాష్టమి వస్తే అంతే కదా, గోపికమ్మ ముకుంద ముకుంద క్రేజీ సాంగ్స్. నేను ఇంకోటి చెప్తా, ఈ సినిమా అంటే పిక్చర్ స్టోర్ సినిమా విచ్ ఇంట్రడ్యూస్డ్ సంతానం టు మీ. ఓకే, 2 films ఆర్ దేర్. ఐ విల్ టెల్ అబౌట్ 1 film. ఓకే కాబట్టి ఇంకోటి ఉంది, నేనే అంబానీ. అందులో ఎవరే అమ్మాయి అని సూపర్ ఉంటుంది ఆ సాంగ్. అగైన్ దట్ ఈస్ కొంచెం లైక్ దట్ హీరో ఈజ్ ఆల్సో బేవర్స్ ఓన్లీ క్యారెక్టర్, కానీ పిచ్చ కామెడీ ఆ సినిమా. సంతానం నేను ఫస్ట్ చూసింది ఆ సినిమాలో. అండ్ దెన్ ఓకే పాటలు అమ్మో ఓకేలో అన్ని పాటలు బాగుంటాయి. సినిమా అదిరిపోద్ది అంటే సంతానం ఈజ్ హీరో ఆఫ్ దట్ ఫిల్మ్. అమ్మో ఆంటీ కీప్ ద యాక్సెసరీస్ మూవ్ అసైడ్ 1 2 3 4 5 బ్రింగ్ ఇలా తీసుకుని చెత్త లోపలికి వెళ్ళిపోతాడు. పొద్దున్న పడుకున్నాడు అన్నమాట. సందులో శోభనం పెడదాం, మేడపైన భోజనాలు పెడదాం అంటాడు. ఇంకోటి ఏంటంటే క్రేజీ, దానికి సునీల్ వాయిస్ ఇచ్చి భీమవరం స్లాంగ్ యాడ్ చేశాడు. తమిళనాడులో ఏముందో మనకు తెలియదు, తమిళ లాంగ్వేజ్లో ఒరిజినల్లో ఏముందో మనకు తెలియదు. సూపర్ ఉంటుంది. అందులో కూడా అకిరా సాంగ్ ఉంటుంది, చాలా సాంగ్స్ ఉంటాయి అందులో కూడా. అండ్ ఇప్పుడు నువ్వు ఇలా ఈ సినిమాలు గుర్తు తెచ్చుకుని దశావతారంకి వెళ్ళావు కదా, అసలు నేను యాక్చువల్లీ ఇంకో సినిమా చెప్దాం అనుకున్నా. అదేంటంటే నాకు ఇందాక శివపుత్రుడు సినిమా గురించి మాట్లాడుకుని చిరుగాలి వీచిన పాట చెప్పినప్పుడు నాకు సినిమా గుర్తొచ్చింది. అది లేటర్ చెప్దాం అనుకున్నా. ఆ సినిమా పేరేంటో తెలుసా? ఒరి అమ్మ సినిమా పేరు మర్చిపోయా, కానీ పాట చెప్తా నీకు, నువ్వు సినిమా పేరు చెప్పేస్తావు. మైనా మైనా ప్రేమ ఖైదీ, అది ప్రభు సల్మాన్. మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే. అమ్మో మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే. బాగా ఖాళీగా ఉండి అన్ని రకరకాల సినిమాలు చూస్తున్నాం. చూడండి రా మీరు, ప్రేమఖైదీ సినిమా చూడాలిరా. ఇంకా ఏంటి కొత్తదనం కావాలి మాకు అనుకుంటే సినిమా చూడండి. అది అందరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి తిడతారు కదా, పొగుడుతారు. ఐ డోంట్ నో, బట్ మ్యాన్ చూడాలి సినిమా. ఆ సినిమా ఎలా ఉంటుంది అంటే ఇంకొంచెం చూడమంటాను నేను. అది యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఫిలిం. చూడాలి మీరు ఆ సినిమా, మీరు చూడాలి. అది అమలాపాల్ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. అమలాపాల్ ఫస్ట్ ఫిలిం. అలా ఇంకోటి ఉంటుంది, గజరాజు కాదు, అంజలి ఫస్ట్ ఫిలిం. లవ్ ఇన్ షాపింగ్ మాల్లో సాంగ్ ఉంటుంది.
లవింగ్ షాపింగ్ మాల్ ఒకటి, ప్రేమిస్తే సినిమా ఒకటి. ప్రేమిస్తే కల్టు. అమ్మో, భరత్ ఈ 2 సినిమాలు ఉంటాయి. ఇంకొకటి మల్లేశ్వరివే ఆ సాంగ్ ఉంటది, జెస్సీ గిఫ్ట్ అది ఉంటది. మళ్ళీ ఇందాక ప్రేమిస్తేలో పాట ఉంటది, అరాడు హీరో గారు స్కూటీ వేసుకుని హలో గురు ప్రేమ కోసమే వస్తుంది కదరా, హీరోయిన్ వెనకాల పాట వేసుకుంటది. అబ్బా పాట గుర్తురాట్లేదురా. ఫోన్ ఉందా? తేలేదా? అక్కడ పెట్టాను. ఈ పాటే అది హలో గురు ప్రేమ కోసమేలో ప్రవీణ్ ఉంటాడు కదా కంపెనీ, ఆయన దాన్ని ప్యారడీ చేస్తారనమాట. బట్ యా, సో ఇలాగా కొన్ని అంటే మనకి హీరో హీరోయిన్లు తెలియకపోయినా సరే కల్ట్ సాంగ్స్. సూర్య కార్తీ దగ్గరికి వద్దాం. మళ్ళీ కార్తీది అవారా చెప్పాను, దాని తర్వాత యుగానికి ఒక్కడిలో సాంగ్స్ కూడా బాగుంటాయి కానీ మనం అంత ఎక్కువ వినలేదేమో. యుగానికి ఒక్కడు సాంగ్స్ తర్వాత నేను పిచ్చి విన్నారా. ఓఎస్టీ కూడా బాగుంటుంది యుగానికి ఒక్కడు. అరే అది యువనే కదా, జీవి ప్రకాష్. ఓకే, ది మ్యాన్, ద మిత్, ద లెజెండ్ జీవి ప్రకాష్ కుమార్ని మనం ఎంత తక్కువ అంచనా వేస్తున్నాం కానీ అసలు నువ్వు ఆల్ ఓఎస్టీస్ వన్ సైడ్, యుగానికి ఒక్కడు ఓఎస్టీ అనదర్ సైడ్ అంట. నేను యుగానికి ఒక్కడు క్లైమాక్స్లో మ్యూజిక్ వస్తుందిరా, ఆ ఒక్క మ్యూజిక్ చాలరా, ఆ ఒక్క మ్యూజిక్ చాలు. ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద స్కేల్లో సినిమాలు తీసిన కల్కి 2898 AD అంటావు కదా, అది తీసుకొచ్చి పెడేస్తే అలా అతుక్కుపోద్ది. అంత దండం పెడతాడు వచ్చి వర్షం పడినప్పుడు. అదే కదా, అది చాలా అంటే లైక్ వేరే రీజన్స్కి దండం రద్దవుతా అని ఫేమస్ అయింది కానీ నాకు పార్థిపన్ కూడా ఫస్ట్ టైం లైక్ నాకు యాక్టర్ ఏదో జరుగుతూ ఉంటుంది ఆ సినిమాలో, ఆ మ్యూజిక్ రా మామూలు మ్యూజిక్ కాదు, మామూలు పాటలు కాదు అవి. నేను ఇంకో కల్ట్ సినిమా, తెలుగు సినిమా, అది తెలుగు కమర్షియల్ సినిమా, పందెంకోడి ఓని వేసిన దీపావళి. అసలు పందెంకోడి సినిమా అసలు మొన్న విషయాలను చూసినప్పుడు నిజం రా, అసలు మొన్న విషయాలను చూసినప్పుడు అట్లా అనిపించింది కదా. అప్పుడు ఎడిట్లు చేశారు, అరే అసలు అన్నట్టు ఉండేవాడు తెలుసా, అసలు ఎలా ఉండేవాడో తెలుసారా అని చెప్పి అరే పందెంకోడి సినిమా మీరు ఇంకా ఎవరైనా చూడకపోయినా అర్జెంట్గా యూట్యూబ్ ఓపెన్ చేసి చూసండి, ప్లీజ్ వాచ్ పందెంకోడి. బెస్ట్ కమర్షియల్ సినిమా. అసలు ఒక సౌత్ కమర్షియల్ సినిమా అంటే ఫ్రంట్ వరుసలో ఉండే ఒక సినిమా పందెంకోడి. అంటే మనం ఇప్పుడు మిర్చి అన్ని చూసాం కదా, వేరే తండ్రి ఒక ఊర్లో పెద్ద కొడుకుంటాడు, నెక్స్ట్ జనరేషన్, ఆడు సిటీలో చదువుతూ ఉంటాడు, విలేజ్ వస్తాడు, అది అసలు మామూలు హై ఉండదు సినిమాలో. సినిమా అలా మంచి ఫీల్ గుడ్ సినిమాలో వెళ్తా ఉంటుంది. బస్సులో అతను విలన్ పేరు చెప్తారా, ఆడు వదిలేస్తాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడైతే ఆ పేరు చెప్పాడు, వెళ్ళి కొట్టడం స్టార్ట్ చేస్తాడండి, ఎగరేసి కొడతాడు విశాల్. అండ్ విశాల్ కూడా బాగుంటాడు మ్యాన్, మంచి హైట్ ఉంటాడు మనిషి. అండ్ విశాల్లో పెక్యులారిటీ ఏంటంటే హీరోస్ అనగానే ఫెయిర్ స్కిన్ టోన్ అది ఇది కదా, విశాల్ ఇస్ ద ఫస్ట్. విశాల్ ఇన్ పందెంకోడి అండ్ పొగరు ఇస్ ది ప్రాపర్ ఎగ్జాంపుల్ ఆఫ్ టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్ బాయ్. ఎస్, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అమ్మో మామూలుగా ఉండడు. ఇంకోటి సినిమా నాకు చాలా చాలా ఇష్టం. అందులో ఇంకొకటి ఏం యాడప్ చేస్తుందంటే మీరు అనొచ్చు విశాల్ స్టైలింగ్ ఏముండదని, విశాల్ వేసుకున్న హాఫ్ స్లీవ్ చొక్కాలు, ఆ ప్యాంట్ల విశాల్ క్యారెక్టర్ కి అంతే అలాగే తీసుకొస్తా బయట, అంతే కదా. విశాల్ టుడే దట్ ఇస్ రిలవెంట్. ఎగ్జాక్ట్లీ. అండ్ నీ అమ్మ ఏం మ్యూజిక్, అసలు ఏం క్యారెక్టరైజేషన్లు, ఏం ఎలివేషన్లు. అది ఎల్లో చొక్కా వేసుకుని డప్పు కొడతాడు అంబాసిడర్ కార్లో, అదే ఎగిరెగిరి కొడతాడు అందరినీ. పులి పంజాబ్ వేసినట్టు కొట్టాడయ్యా, పులి కడుపున పుడే పడుతుందయ్యా. అక్కడ ముందు వాళ్ళ నాన్న దగ్గర కెమెరా ఉంటది, వెనకాల గడ్డం ముసలోడు చెప్తా ఉంటాడు, వాళ్ళ నాన్న ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటది. క్రేజీ అదంతా. అండ్ పోని ఓని వేసిన దీపావళి సాంగ్ మన అందరం పెచ్చిగానో నాకు చాలా చాలా ఇష్టం. నేను కావాలని పెట్టుకుని వింటా ఉంటా. ఆ ఓని వేసిన దీపావళి సాంగ్ వీడియోలో క్రేజీనెస్ ఏంట్రా అంటే, వీళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారా, మధ్యలో ఒక స్టోరీ ఉంటుంది ఆ సాంగ్ కి. ఓకే, వీళ్ళందరూ ఫుట్బాల్ ఆడుతుంటే వాళ్ళ నాన్న వచ్చాడు కదా, నాగుతారు, దాని తర్వాత వీళ్ళందరూ ఆడతారు, వీళ్ళందరికీ జలుబు వస్తుంది. హీరో హీరోయిన్ రాదు, ఎందుకు రాదంటే అదంతే ప్రేమను మించిన జ్వరం ఏంట్రా అని మెటాలో చెప్పాడు అన్నమాట డైరెక్టర్. అమ్మో చాలా బాగుంటుంది ఆ సాంగ్. అండ్ అందులోనే ఇంకో సాంగ్ ఉంటుంది, అబ్బా సాంగ్ బీచ్లో ఉంటుంది,
ఏందమ్మో జరిగినదే ఎన్నడూ ఎరగనిదే అవన్నీ ఉంటాయి, భలే ఉంటాయి. నీ వరసే ఎంతో బాగుంది అవన్నీ ఉంటాయి. మంచి సాంగ్స్ పందెంకోళ్ళలో కూడా. ఆ పాట వీరాది వీరుడురా సూరాది సూర్యుడురా, అది బాగుంటది. అదే పాటలు అసలు వైబ్. మనం చాలా అదే నాకు ఇప్పుడు పందెంకోడు బాగానే గుర్తొచ్చింది, బట్ కల్ట్ ఫిల్మ్ అది. అవును, అమ్మో లవ్లీ లవ్లీ ఫిలిమ్స్ కొన్ని ఇలా గుర్తొస్తూ ఉంటాయి. కానీ అసలు ఈ లెక్కను చూస్తే వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిలిమ్స్ విచ్ ఆర్ మేడ్ ఇన్ అనదర్ ఇండస్ట్రీ అండ్ ఇంత ట్రిప్ అవుతున్నాం అంటే ఆ సినిమాలు మన చైల్డ్హుడ్లో మనకి ఎంత హౌ మచ్ డిఫరెన్స్ దే మేడ్ టు అస్. అంతే, నిజంగా మనం ఈ విధంగా చూస్తే మనం చాలా ఎంబ్రేస్ చేస్తాం. తెలుగు పీపుల్ ఆర్ లైక్ మన ఇండస్ట్రీలో మన కల్చర్లో ఏంటంటే చాలా మంది చెప్పిందే. నేను ఇప్పుడు ఈ టాపిక్ వచ్చిన కూడా చెప్తున్నా, మనకు భాషతో ఏం సంబంధం లేదు. బాగుందంటే ఇప్పుడు మన సాంగ్స్ కి ఎంత ట్రిప్ అవుతున్నాం. నేనేంటి మనం అంటే మన ఇద్దరి గురించి మాట్లాడలే, హోల్ లైక్ తెలుగు పీపుల్. నేను ఇంకోటి చెప్తా, రాఘవన్ సినిమాలో ఓ సాంగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ ఎండింగ్ కి, పచ్చా వెలుగు సాయంత్రాలే అని ఉంటది. అది చాలా బాగుంటది. అదొక ప్రాపర్ సినిమా. ఏం జోనర్ అది? సైకలాజికల్ థ్రిల్లర్. సైకలాజికల్ థ్రిల్లర్ కాదు, అదే లైక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. బాబోయ్ మెంటల్ సినిమా. చిన్నప్పుడు నాకు అది చూసి నిద్ర పట్టలేదు బాబోయ్ చాలా. అది అప్పుడు మీలో కొంచెం దట్ ఈస్ గౌతమ్ మేనన్ మ్యాన్. యా, మీలో కొంతమంది తెలియని వాళ్ళకి, నేను మా మమ్మీ మా తమ్ముడు ఉండేవాళ్ళం. మా డాడీ వేరే చోట వర్క్ చేస్తూ ఉండేవారు. మా మమ్మీకి కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కమల్ హాసన్ అన్ని డిఫరెంట్ సినిమాలు తీస్తారు అని మా మమ్మీకి అనిపించింది. అలా రాఘవన్ సినిమా వచ్చింది. రాఘవన్ సినిమా వస్తే ఇట్ ఈస్ నాట్ దట్ టిపికల్ ఫ్యామిలీ ఫిలిం, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మా మమ్మీ ఎంత ఇంప్రెస్ అయిపోయారంటే సినిమా అయిపోయేసరికి, అదిరా కమల్ హాసన్ ఇలా కొత్తగా తీస్తూ ఉంటాడు రా, నాకు గుర్తుంది ఆ రోజు అలా కమల్ హాసన్ తీస్తాడు రా, అందుకే చెప్పాను రా నేను ఇలాంటి సినిమాలు చూద్దామని అన్న. మైండ్ పోయింది నాకు. ఈ సినిమా ఏంటి, నేను చిన్న స్కూల్లో చదువుతున్నాను, ఈ సినిమా ఏంటి ఇంత సీరియస్గా ఉంది సినిమా, లాస్ట్లో జ్యోతికని కప్పెట్టేస్తారు, ఏదో ఏదో జరుగుతూ ఉంటుంది. మా మమ్మీకి పిచ్చి పిచ్చిగా నచ్చింది. అగైన్ మా మమ్మీకి మొన్న లోకేష్ కనకరాజ్ విక్రమ్లో ఇలా నాయగన్ మీండం వరా అనగానే మా మమ్మీకి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూస్తున్నప్పుడు. ఓడిది లెక్క మా మమ్మీ క్రేజీ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, క్రేజీ అసలు. అది అసలు మనం గౌతమ్ మీనన్ దగ్గరికి వెళ్ళామంటే, గౌతమ్ మీనన్ ఒక క్రేజీ ఫిలిం మేకర్. ఎందుకంటే రీమేక్ సినిమాల్లో డబ్బింగ్ సాంగ్స్ ఉంటాయి. అలా రీమేక్ కాదు, రెండు ఒకేసారి తెస్తాడు. కొన్ని రీమేక్స్, ఘర్షణ పాటలు మరి చెలియా 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 అది ఓడిలో కార్లో వెళ్తూ ఉంటారు, నన్నే చూస్తూ మై ఫేవరెట్ సాంగ్ గుచ్చేస్తూ. అరే ఘర్షణ సాంగ్స్ ఆర్ ఎపిక్ రా. ఇప్పుడు నాకెందుకు గౌతమ్ మీనన్ వై దిస్ మ్యాన్, ఐ లవ్ దిస్ మ్యాన్ అంటే, నేను I have seen Manratnam love stories. I have seen so many others love stories. But Gautam Menon is a filmmaker who brought love stories in which the characters are very sophisticated. Exactly. Urban classic love stories తీసిన మనిషి కష్టం. అది చాలా కష్టం. ఎందుకంటే నువ్వు లవ్ అనగానే, ఇప్పుడు మన అనురాఘపూడి గారు అంటారు, ఇప్పుడు తీయలేమేమో కానీ బట్ స్టిల్ గౌతమ్ మీనన్లో గొప్పతనం ఏంటంటే కొన్ని బీట్స్ ట్రోప్స్ ఉండాలి. లవ్ స్టోరీస్కి బీట్స్ ట్రోప్స్ ఉండాలి. అండ్ అందులో మెయిన్ బీట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు లవ్లో ఉన్నారు, వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు. కమ్యూనికేషన్ ఈజ్ ఎ ట్రోప్. నువ్వు పీరియడ్ సినిమా తీసావనుకో, ఫోన్లు ఉండేవి కాదు, ఉత్తరాలు, ఓ రోజుకి ఒకసారే కలుస్తాం, ఈ పాయింట్లో కలుస్తాం. ఇప్పుడు ఎక్కడ రా, యూ హ్యావ్ వాట్సాప్, అంతే, అయిపోయినాయి, అవన్నీ ఎగిరిపోయినాయి. నీకు మూమెంట్స్ ఎలా క్రియేట్ చేస్తావు? బట్ దిస్ మ్యాన్ యూస్ టు రైట్ క్యారెక్టర్స్. ఎలాంటి క్యారెక్టర్లు రాసేవాడంటే, ఐ స్టిల్ రిమెంబర్ దిస్ మ్యాన్ రోట్ క్యారెక్టర్స్ లైక్ మాయా మ్యాన్. చదువుకున్న ఐఐటి చదివిన మ్యాథ్స్ టీచర్ ఎట్లా మాట్లాడిద్దో, షీ ప్రపోజెస్ ఇన్ ది సేమ్ వే. లెక్కలన్నీ మర్చిపోయాను, ఆకలి వేయటం లేదు, నిద్ర పట్టడం లేదు, మీ వల్లే అని చెప్పి వెళదామని వచ్చాను. సూపర్ ప్రపోజల్ సీన్. వాట్ ఈస్ దట్ ప్రపోజల్? నేను అదే అంట. ఇప్పుడు వాట్ డూ యూ కాల్, మొన్న ప్రశాంత్ నీల్ అంటారు, యూ రైట్ ది క్యారెక్టర్ దట్ ద క్యారెక్టర్ రైట్స్ ద ఫిల్మ్ ఫర్ యూ. దిస్ మ్యాన్ యూస్ టు డూ దాట్. ఏంటి అసలు ఈ మనిషి ప్రపోజల్స్, ఆ మూమెంట్స్ నుంచి తీసుకొచ్చిన మ్యూజిక్. అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్.
వస్తుందిరా ఆమె పేరు క్యారెక్టర్ పేరు మర్చిపోయా, దివ్య హీరోయిన్ పేరు. ఆమె వచ్చి రెడ్ శారీలో బ్యాగ్ వేసుకొని వస్తుంది, సూర్య అలా నడుచుకుంటూ వెళ్తుంటే వచ్చి ఒక ప్రపోజల్ చేస్తా. అమ్మో వామ్మో. అండ్ జీవిఎంలో ఉన్న ఇంకొక మెయిన్ థింగ్ ఏంట్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జీవిఎం సినిమాలో ఏదో క్యారెక్టర్ వేస్తాను అనుకో, ఐ విల్ బి ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు చూపిస్తాడు. అలా జస్ట్. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే, నువ్వు యూజువల్లీ ఎవరైనా అందంగా చూపించాలంటే నువ్వు ఇందాక అన్నావు చూడు, అవి కూడా వాడతాడు ఆయన, శారీ ఎస్థెటిక్స్ ఇవన్నీ. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ ఉంటుంది కెమెరా. ఎగ్జాక్ట్లీ. మాంటేజ్లు ఉంటాయి కొన్ని సాంగ్స్లో. నేను రీసెంట్గా మొన్న ఈ సినిమా సాహసమే శ్వాసగా సాయిపోలో వీళ్ళు వెళ్తారు, బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారా, బండి మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు హీరో హీరోయిన్ క్లోజప్లు ఉంటాయి, అలా పెట్టి వదిలేస్తాడు కెమెరా. ఏదో ఇంకా నీ అమ్మ వాడతాడరా వాయిస్ ఓవర్లని, వాడేస్తాడు. వాడేసి ఇప్పుడు ఈ సినిమాలన్నింటిలో కూడా ఒక కామన్ సిమిలర్ ట్రోప్ ఏంటంటే క్యారెక్టర్స్ అండ్ ద మ్యూజిక్ దట్ యాడ్స్ టు ఇట్. ఇప్పుడు ఘర్షణ మాట్లాడుకున్నాం, ఘర్షణలో పాటలు అలాగే ఉంటాయి, అదే రేంజ్ పాటలు ఉంటాయి. ఇప్పుడు నీకు ఒక ఐడియల్ కాప్ అంటే ఐ డోంట్ నో హౌ సూర్య లుక్డ్ అండ్ ఆల్. కాక నేను నేను చూడలేదు. అండ్ బట్ ఫర్ మీ డీసీపీ రామచందర్ పాండా అంతే. క్రేజీ వెంకటేష్ మెంటల్ షిట్ మ్యాన్. అరే నాకు ఇంకా గుర్తురా, ఇలా అంటే చొక్కా కూర్చుంది ఇలా చొక్కా చిరిగిద్ది, వాడు ఏదో మాడే పోలీస్ నాయి అది ఇది అని తిడుతుంటే రే మొండ నా కొడక రా అది మ్యాన్. నీకు అక్కడ బాగుంటది. నువ్వు అంత అర్బన్ సినిమా తీస్తున్నా, పోలీస్ అనేటోడు హీ డీల్స్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ సొసైటీ, వేర్ ఎలాంటి నాటుగాళ్ళతో డీల్ చేస్తా, అయ్యే వస్తాయి కదా. క్రేజీ మ్యూజిక్ ఉంటుంది. అదే సేమ్ అదే ఎగ్జాంపుల్, యూ గో టు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, యూ గో టు ఏమై చేసావే అజిత్ సినిమా, యూ గో టు ఎంతవాడు కానీ ఎన్నయారిందల్ ఎంతవాడు కానీ, అన్నిటిలోని క్యారెక్టర్స్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ ఉంటుంది. అందుకే హారిస్ జయరాజు, మన ఏఆర్ రెహమాన్, గౌతమ్ మీనన్, అది అసలు నీకు ఎన్నయారిందల్లో సాంగ్స్ ఉంటాయి, క్రేజీ సాంగ్స్. నేను తమిళ్లో అప్పుడు నీకు కొత్తగా ఫోన్ మోటో కొనుక్కున్నాను, నాకు బాగా గుర్తు, గూగుల్ ప్లే మ్యూజిక్ అనేది యాప్. అప్పుడు ఈ గానాలు ఏమీ లేవు, ఆరెంజ్ కలర్ లో ప్లే బటన్ ఉండేది, ఆరెంజ్ ఎల్లో ప్లే బటన్ కాదురా యాప్ రా, ఆ ప్లే అదేరా ప్లే బటన్, సిల్వర్ ప్లే బటన్ కాదు, అదే వచ్చింది మనోడికి. సో అసలు క్రేజీ ఏంట్రా అంటే రిపీట్లోనే నేను అన్ని పాటలు, అది చాలా కొత్తగా ఉంటాయి. ఎన్ఆర్ఎందల్ సాంగ్స్ కూడా తెలుగులో రీమేక్ చేసినప్పుడు విన్నాను నేను. అసలు కొన్ని అనుష్క పాడుతూ ఉంటుందో సాంగ్, అది మళ్ళీ దాని తర్వాత త్రిష మోస్ట్ బ్యూటిఫుల్ ఉంటుంది ఆ సినిమాలో. మనకు 96 అనుకుంటాం కానీ ఎన్ఆర్ఎందల్లో త్రిష అని చూస్తే లైక్ ఆఫ్టర్ కమ్బ్యాక్ అనొచ్చు అనుకుంటుందో తెలియదు కానీ, లైక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అలా చూసి. అనామిక, ఆమె క్లాసికల్ డాన్సర్, నేను థియేటర్లో చూసా. ఇంత పెద్ద బొట్టు, నీకేం కావాలో చెప్పు ఈజ్ కల్ట్ సాంగ్. నీకేం కావాలో చెప్పు ఈజ్ ఎ డ్రీమ్ సాంగ్ ఇన్ ఎవ్రీ సెన్స్. ఆ పాట అలాగే ఉంటుంది, ఆ సినిమా ఫాస్ట్ పేస్డ్ సీరియస్గా ఉంటుందా, ఎంత స్లో డౌన్ చేసేసి మెల్లగా. నేను మొన్న ట్రైన్లో వస్తున్నప్పుడు విన్నారా, ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే జోలపాటలో ఉంటుంది, జోలపాటే అది, కూతురుకు పాడే జోలపాట. వాళ్ళు ట్రిప్కి వెళ్తారు, అందులో లిరిక్స్ కూడా అలాగే ఉంటాయి. మధ్యలో ఒక ఇంటర్లూడ్ వస్తుంది, మ్యూజిక్ ఏం ఉండదు, జస్ట్ అలా ప్లే అవుతూ ఉంటుంది, పాట ప్లే అవుతూ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ సూదింగ్ ఉంటుంది అంటే, తర్వాత మళ్ళీ ఋతువులు మారిపోని అని స్టార్ట్ అవుద్ది. సూపర్ సాంగ్స్, సూపర్ మ్యూజిక్. ఆ సినిమాలో కూడా అగైన్ గౌతమైన సినిమాలో విలన్స్ బాగుంటారు, వాళ్ళకో మ్యూజిక్, వాళ్ళకో స్టోరీ. వాడు మామూలుగా ఉంటాడారా, అరుణ్ విజయ్ మనకి ఇంట్రడ్యూస్ చేసిన సినిమా అది. ఎవడరా నీ అమ్మాయి ఎంత బాగున్నాడు ఏంటి రైడ్, అడికి ఇలా రెండు లా వస్తాయి, క్రేజీ ఉంటాడు మనిషి. వాడు అరుస్తుంటాడు సత్య అజయ్ వాయిస్ ఇచ్చారు అతనికి, అరుణ్ విజయ్కి. అదే క్రేజీ. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టమైన మూవీ. సాంగ్స్ ఎదిరిపోతాయి ఆ సినిమాలో. Man, I want this man to come back badly. నేను మొన్న అదే మనం ఆడుకున్నాం కదా మొన్న, అసలు ఏమైంది బాబు ధ్రువ నక్షత్రం, అది వెరీ సాడ్ దట్ డైరెక్టర్ లైక్ హిమ్. అండ్ అంటే ఒక పాయింట్లోకి వచ్చేసరికి మన గోల కూడా ఉంటుంది కదా, డైరెక్టర్ వాంటింగ్ టు ప్రొడ్యూస్ ఎట్సెట్రా. దిస్ మ్యాన్ ఈజ్ సంథింగ్ ఎల్స్ రా. నేను అదే అంట, ఆయన బోల్డ్ సినిమాలు రాసి ఇవన్నీ చేసి, నాకు ఇప్పటికీ ఈయన ఇంటర్వ్యూలు అంటే చాలా ఇష్టం. భరద్వాజ రంగంతో ఇంటర్వ్యూలు ఉంటాయి, చాలా ఐడియా స్టేజ్లో ఉండిపోయి అలా ఉండిపోయినాయి. కానీ
ఒరే ఇతను క్రియేట్ చేసిన లెగసీతో ఎన్ని సినిమాలు తీయచ్చురా ఈ మనిషి. అదే కదా బోల్డ్ మంది ప్రొడ్యూసర్లు దే ఆర్ ఎగ్జాక్ట్లీ. బట్ ఓ రోజు వస్తాడులే. అగైన్ హిల్ బి బ్యాక్ సూన్. బట్ మనకి చాలా ఇచ్చాడు రా ఈ మనిషి ఇతని మ్యూజిక్. నేను ఇప్పుడు ఇంకో జానర్లోకి వెళ్తా. శంకర్ ఫిలిమ్స్ అండ్ మ్యూజిక్ ఇన్ శంకర్ ఫిలిమ్స్. అక్కడే స్టార్ట్ అయింది, మళ్ళీ అక్కడికి వస్తున్నాను నేను తిరిగి. నేను అన్నట్టు అపరిచితుడు. ఓకే, అపరిచితుడు తర్వాత శివాజీ అనుకుంటా. శివాజీ సాంగ్స్ అయ్యో బాబాయ్, చెడుగుడు 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 చెడుగుడు. అసలు యూ స్టార్టెడ్ విత్ అపరిచితుడు కదా, ఇంకా గో ఎ లిటిల్ బ్యాక్. ఇది కూడా ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు జీన్స్ యాజ్ వెల్. ఇప్పుడు మేము ఇన్ని మాట్లాడుకుని అసలు మీరు మేజర్ చంక్ మిస్ అయిపోతున్నారు, 90sలో బోల్డ్ ఉంటాయి అది ఇది అని అనొచ్చు. వాంటెడ్లీ ఆర్ ఏదోటి అనుకోండి, అదంతా వేరే చంక్. అక్కడికి మాట్లాడితే అదొక వేరే ట్రిప్, నాస్టాల్జియా ట్రిప్. అందుకని దాన్ని దాటి 2000sలోకి వచ్చి ఐ స్టార్ట్ విత్ బాయ్స్. అరే ఏంటవి? దట్ మ్యూజిక్, దట్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ మ్యూజిక్. ఎగ్జాక్ట్లీ మ్యాన్, ఇట్స్ ఏ మ్యూజికల్ ఫిలిం. ఆ సినిమాలో పాటలు అసలు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా ఈ స్టిల్ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అది ఈ రోజుకి కూడా ఫ్రెష్. అండ్ అసలు అన్ని పాటలు అలాగే ఉంటాయి. ఇప్పుడు తాత వస్తాడే అది ఇది అని చూసి అంతమంది జనాలను పెట్టి ఏవో చేశాడు చూడు, రెడ్ డ్రెస్ వేసుకుని శంకర్ సార్. మారో అన్న సాంగ్ ఉంటుంది, అందులో తప్పు అన్నప్పుడు అంతమంది జనాలను గోడ మీద కూర్చోబెట్టి ఏదో చేస్తాడు రా. ఇంకొకటి ఆరే అని సాంగ్ ఉంటుంది, అందులో అలా స్టిల్ షాట్ పెట్టి ఇలా తిప్పుతాడు కదా. అప్పట్లో అది లేదు, అదే కానీ అన్న క్రియేట్ చేసాడు ఏంటి పాట గురించి. అండ్ వాళ్ళు యంగ్ హీరోయిన్స్ అదిరిపద్దులే. అండ్ కొంచెం నువ్వు సిద్ధార్థని గుర్తు చేసావు కాబట్టి యువాకి వెళ్తా. యువ సాంగ్స్ క్రేజీ ఉంటాయి. ఆ సాంగ్ ఒకటి, దేహం తిరి వెలుగన్నది ఉంటది. అది రీసెంట్ గా ఏంట్రా పొన్నియిన్ సెల్వన్ మ్యూజిక్ లాంచ్ కేనా సిద్ధార్థని ఒక ఫోటో ఉంటది, బ్యూటిఫుల్ ఫోటో. వాళ్ళిద్దరు డబ్ స్మాష్ చేస్తారు దానికి. క్రేజీ అసలు క్రేజీ. అండ్ బాయ్స్, అపరిచితుడు, శివాజీ గురించి కొంచెం ఆగి నేను మాట్లాడతా. శివాజీలో సహారా శ్వాస అయిపోయిన సాంగ్ ఉంటుంది, అందులో ఏమీ చేయరాళ్ళు అలా నడుస్తూ స్లో సాంగ్ అది. అప్పట్లో సెట్కి 2-3 crores అయిందంట. I heard that, yeah. ఎలా ఉంటాయంటే వర్కౌట్ అయ్యాక అన్ని గొప్పే, వర్కౌట్ అవ్వకపోతే అన్ని పిత్తే అన్నట్టు. You know what we are talking about, but పాపం అంతే. అదొకటి. దాని తర్వాత మూవల్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో నాకు మొత్తం సాంగ్ అంతా చూసి ఏంటి ఎలా ఉందేంటి అసలు ఏంటిదంతా. శంకర్ అదే, ఇప్పుడు శంకర్ క్రియేట్ చేసి మ్యాజిక్ అదే. అర్థం కాదు రజనీకాంత్ ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాదు. బట్ స్నేహాన్ని చూస్తుండిపోవచ్చు, సారీ శ్రేయాన్ని చూస్తుండిపోవచ్చు సాంగ్లో. బట్ స్టిల్ అసలు ఆ మూవల్ సాంగ్ కూడా ఇట్ ఈస్ ఆల్ లైక్ శంకర్ వాంట్స్ టు క్రియేట్ దిస్ అన్ఫర్గెట్టబుల్ ఎక్స్పీరియన్స్, వరల్డ్ ఎక్స్పీరియన్స్, పిక్చర్స్, విజువల్స్ ఇన్ యువర్ మైండ్. దాని గురించి ఆయన ఎంత దూరం అన్నా వెళ్తాడు. అంతే. శివాజీలో అయితే అన్నీ అంతేరా, బల్లే లక్క అని పాట స్టార్ట్ అవుద్దిరా. అందులో అగైన్ బల్లే లక్క పాటలో ఆ లిరిక్స్ మన ఎస్పీబీ సార్ ఎంత న్యాయం అంటే మామూలు న్యాయం కాదు దానికి. అక్కడి నుంచే వస్తా, నువ్వు బల్లే లక్క నుంచే ఇట్ గోస్ టు సమ్వేర్. ఇప్పుడు బల్లే లక్క ఈజ్ ఎ వెరీ వింత వర్డ్, ఏంటది తెలియదు, బట్ స్టిల్ హీ వాంట్స్ టు క్రియేట్ సంథింగ్ లైక్ దట్. అండ్ బల్లే లక్క ఎంత బాగుంటుందో మిగిలిన పాటలు కూడా. ఇప్పుడు మధ్యలో నువ్వు చెప్పినట్టు మువ్వల్ వస్తుందిరా, ఇంకోటి వస్తుంది, అది కూడా చెప్తా. సో మువ్వల్ వస్తుంది. మువ్వల్ వచ్చిన తర్వాత లాంగ్ హెయిర్ ఉంటుంది, పువ్వలే నవ్వులే మువ్వల్ అది మనకి ఇంకా గుర్తుంది చూడు, ఆ గెటప్ ఇలా అంటాడు. అండ్ అదేదో మొత్తం ఒక టీల్ బ్లూ కలర్ లో మొత్తం సెట్ ఉంటుంది, మధ్యలో శ్రీయా ఏమో ఎలా డాన్స్లు వేస్తా. అసలు అవన్నీ అన్ఫర్గెట్టబుల్ విజువల్స్ ఇన్ యువర్ మైండ్ అలా ఉంటాయి. అండ్ నాకు ప్రాబబ్లీ శివాజీలో ది బెస్ట్ సాంగ్ అంటే అది, దాని పేరేంటి అది ఓకే. ఇంకొకటి
దీని పేరేంటి నీ అమ్మ నాకు మధ్యలో అరే బుల్లెట్లు షూట్ చేస్తూ ఉంటారు ఆ సాంగేనా? అరే నాకు మధ్యలో గుర్తొస్తుంది ఏంట్రా పాట పాడేదే అప్పుడు. గన్ గన్ లో స్టెన్ గన్ రాజర్ మూర్మల్లే డిష్ ముందే పిల్లుంది నా వెనకన గన్నుంది రా అని భలే ఉంటా అసలు. అదర్రని వాడు వచ్చా అప్పుడు అరే ఆ దట్ విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. ఇలా వెనక్కి తిరుగుతాడు రజనీకాంత్, బుల్లెట్ ఆగిపోద్ది, దీని ఎక్క బుల్లెట్ నడుచుకొని వస్తాడు. అప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు రజనీకాంత్, బుల్లెట్టా బొక్క ఎక్స్ప్రెషన్ అది. ఇలా బుల్లెట్ వెనక్కి వెళ్తా ఉంటది, తర్వాత బుల్లెట్ తిరిగి ఆడనే గుద్దేస్తుంది. వావ్, హూ ఇస్ బాలయ్య? నైస్. ఈ అమ్మ అసలు క్రేజీ పాటలు రావి. శివాజీ తర్వాత నేను రోబోకి వచ్చేస్తా, అర్జెంట్ ఫాస్ట్గా వచ్చేస్తా, ఎక్కువ టైం వేస్ట్ చేయను నేను. రోబో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్, విజువల్, బీజిఎం అండ్ రోబో ఫిలిం. అండ్ తేజ ఒక ఇంటర్వ్యూ చెప్తాడు, అందరూ కమలాసన్ అంటారు, రోబోలో ఒకడు ఉంటాడు, 100 మంది ఉంటారు, 100 మంది రజనీకాంత్లే, ఒకడొకడిని చంపేయాలని ఎత్తుతూ ఉంటాడు, ఆడిలో ఎవడీడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఆ సీన్ని. నాకు అప్పటిదాకా మనం అంత పెద్ద స్కేల్లో యాక్టింగ్ అనే ఒక ఆర్ట్ని కొంచెం అలా కవర్ అయిపోద్ది. అది నువ్వు చూస్తే క్రేజీ యాక్టింగ్. అందరూ రజనీకాంత్లే కదా, వాళ్ళకో ఫేస్ ఉంటుంది. ఈ చిట్టి అనేవాడికో ఫేస్ ఉంటుంది, వసీకరణ్ ఈ చిట్టీల మధ్యలో ఆడుకో ఫేస్ ఉంటుంది, వీళ్ళంతా సీన్లో ఉంటుంది. అమ్మ క్రేజీ రా అసలు. ఆ ఏజ్లో రోబోలో రజనీకాంత్ యాక్టింగ్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటారు అనేది నా ఫీలింగ్. క్రేజీ మ్యాన్. అండ్ ఐ విల్ టెల్ యూ, ఐ మార్క్ మై వర్డ్స్, గుడ్ రజనీ ఈజ్ వన్ సైడ్, స్టైలిష్ రజనీ ఈజ్ వన్ సైడ్, ఎమోషనల్ రజనీ ఈజ్ వన్ సైడ్, అండ్ విలన్ రజనీ ఈజ్ అదర్ సైడ్. రజనీకాంత్ విలన్ అయితే వచ్చబడిద్ది, దీని అక్క ఏం యాక్టింగ్ అది. ఆ నవ్వు ఈవిల్ లాఫ్ ఒకటి ఉంటది, ఏంటది ఇంకొకటి పైగా కిందకా అంటాడు, ఇలా అని పాచి పడి కొడతాడు. మెనసింగ్ మ్యాన్, నీ అమ్మ నిజంగా భయంకరంగా ఉంటాడు. అది ఈవిల్. అదే ఇప్పుడు నువ్వు భయపడాలంటే సీరియస్ ఎక్స్ప్రెషన్ పెట్టి కళ్ళు పెద్ద చేసి ఇలా కాదు కదా, అది జోన్. అది అదొక జోన్. అరే చాలా కష్టం రా ఒక హీరో ఆ జోన్ లోకి వెళ్ళి చేయడం అనేది. అమ్మో. అండ్ నాకు రోబోలో ఈ సాంగ్ చాలా ఇష్టం, ఇసుకలో ఉంటది, నీలో వలపు భలే ఉంటది ఆ సాంగ్, అది బాగుంటది. చిట్టి రో అన్ని పాటలు బాగుంటాయి అందులో. ఎనుములో హృదయం మీన్స్ అది అప్పుడే కదా వెళ్ళి దోమని చంపేసి దోమని తీసుకొచ్చిస్తాడు, రంగుస్కి దాని పేరు. అది అసలు ఇవన్నీ ఎంత క్రేజీ సాంగ్స్. హరిమా ఈజ్ అనదర్ రేంజ్. ఇంకొకటి ఐ విల్ టెల్ యూ, ఇప్పుడు కానీ హరిమా ఇప్పుడు మన సౌత్ సినిమాకున్న ఎక్స్పోజర్కి ఇదన్నీ ఇప్పుడు కానీ రోబో వచ్చి ఇప్పుడు కానీ హరిమా లాంటి మ్యూజిక్ ఓఎస్టీ వచ్చుంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ నామినేటెడ్ ఫర్ ది ఆస్కర్స్ వితౌట్ ఎనీ డౌట్. అమ్మో, మీరు ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ ఏఆర్ రెహమాన్ ఒక జోన్లోకి వెళ్ళి కొడతాడు రా. ఒక రోబో జోన్లోంచి నీకు ఒక గ్రాండ్ మ్యూజిక్ నీకు ఈ కోడింగ్ ఏదో టెక్నాలజీ అనిపిస్తుంటది ఆ సౌండ్. అసలు నువ్వు చెప్తున్నావు టెక్నాలజీ వినిపించడం ఏంట్రా, వాట్ ఈస్ దట్? అదే రెహమాన్ మేడ్ యూ ఫీల్ దట్ కదా, అదే రెహమాన్ గొప్పతనం రా. నేను ఇప్పటికీ మర్చిపోలేను, 100 మంది రోబోలు అయిపోయి ఏవో షేప్ షిఫ్టింగ్లు అవుతూ ఉంటాయి కదా, అప్పుడు వెనకాల హరిమా అనేవో వస్తూ ఉంటాయి, హరిమా అనేదో జరుగుతూ ఉంటుంది. అందరూ ఇలా వెళ్తూ ఉంటారా, ఏంటా మ్యూజిక్ అసలు. ఐ రిమెంబర్ మ్యాన్, మనం థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు ఫక్ మై లైఫ్, ఫక్ మై ప్రాబ్లమ్స్, అసలు ఫక్ సాయి చరణ్ వర్మ, ఫక్ మై ఐడెంటిటీ, ఫక్ ఎవ్రీథింగ్ ఫర్ దోస్ 3 hours మ్యాన్. యు ఆర్ వాచింగ్ సంథింగ్ ఎపిక్ అండ్ you want to put your money for something epic and do that is రోబో. రోబో థియేటర్లో చూడలేదు, that is రోబో. అసలు రోబోలో ఇన్ని పాటలు మాట్లాడు, కిలిమంజారో బాగా ఉంటుంది. మనకు అసలు ప్రపంచం చూపించేయాలి 150 రూపాయలు 100 రూపాయలు చెప్తే నిద్ర పట్టదు. మాచు పిచ్చుకి వెళ్తాడు. మాచు పిచ్చు ఈజ్ వన్ ఆఫ్ ది వండర్స్ ఆఫ్ ది వరల్డ్. అక్కడికి ఎలా లేదంటే ఎవరికి అక్కడ దేర్ ఈజ్ నో
ఇప్పుడు వ్లాగ్స్ తీయడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు కదా, అప్పట్లో వెన్ హీ వాజ్ షూటింగ్ దేర్ లేదంట పర్మిషన్. అక్కడ కెమెరాలు పట్టుకెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఓసే ఆహా ఆహా నాకు రజనీ చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ ఉంటాడు. ఆహా ఆహా అంటే ఎంజాయ్ చేస్తాడు. నేను నడుస్తూ ఉంటాడు కదా రజనీ, దట్ ఈస్ ఫైన్. చిన్న చిన్న స్టెప్పులు వేస్తాడు చూడు, క్రేజీ. రజనీ ఇన్ దట్ ఫస్ట్ సాంగ్ కూడా నీలో వలపు, రజనీ ఇన్ ఇనుములో హృదయం, రజనీ ఇన్. నీకు రీసెంట్ గా మనసులో స్టెప్ ఎందుకు అంత ఫేమస్ అయింది? బికాస్ రజనీ డిడ్ ఇట్, బికాస్ అది రజనీ స్టెప్ అది క్రేజీ మ్యాన్ అసలు. నేను మళ్ళీ ఇప్పుడు రోబో అయిపోయింది కదా, ఇప్పుడు ఐకి వెళ్తా. ఐలో సాంగ్స్ ఇప్పుడు నీకు సాంగ్లో విజువల్ అర్థం కావట్లేదు కదా ఇప్పుడు దాకా, కానీ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా ఇప్పుడు దాకా. ఈ ఏ వాట్ ఎవర్ సాంగ్స్, నేను ఇప్పుడు అపరిచితుల్లో ఆ సాంగ్ చెప్పాను, ఇవన్నీ ఐలో ప్రతి సాంగ్ అంతే. నీకు ఆడియో కూడా అర్థం కాదు కానీ వినడానికి బాగుంటుంది. అదే కదా, అది చాలా వింత పాటలు. నాకు ఇంకా గుర్తు గైస్, మేము తిరుపతి వెళ్తున్నాం, నేను మా ఫ్యామిలీ అండ్ మా మావయ్య ఫ్యామిలీ. ఎర్టిగా కారు, ఎర్టిగా కాదు డస్టర్ ఓకే డస్టర్ కార్. నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను, అందరూ పడుకున్నారు, మా డాడీ డ్రైవింగ్. పాటలు పెట్టుకుంటారా అంటే ఈ సినిమాలో సాంగ్స్ పెట్టినాము. ఫస్ట్ సాంగ్ ఏంట్రా అది, అది ఆ సాంగ్ ప్లే చేసాం. డాడీ తిట్టారు, పాట అర్జెంట్గా తీయదు, నువ్వు ఏం పాట అది డాడీ ఏ రమ్మని డాడీ అంటే ఎవడైతే లాగండి తీయర్జెంట్గా సాంగ్ అంటే. నెక్స్ట్ సాంగ్ పెట్టాం, అది నచ్చలేదు మా డాడీ. గోల తీయంట, సాంగ్ కూడా కాదు. సో నేను ఎందుకు అదంతా చెప్తున్నానంటే ఎంత కొత్తగా ఉంటే నీకు సాంగ్స్ ఆర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ రా. ఇప్పుడు నువ్వు విన్నా కూడా ద ఆల్బమ్ ఒకటి నీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే సాంగ్స్ నీకు ఉంటాయి కదా, పల్లవి అన్నీ ఏమంటారు దానికి, ఏదో వేరేది. ఇప్పుడు నువ్వు ఆయల ఆయల ఆయ అన్న పాట చెప్పానా, ఈ సినిమాలో పాటలో అన్ని అడ్వర్టైజ్మెంట్లు చేస్తాడు, రకరకాల బ్రాండ్స్ అడ్వర్టైజ్మెంట్లు జరుగుతూ ఉంటాయి, ఏవేవో మారిపోతూ ఉంటారు, ఏవేవో మనుషుల్లో పెయింట్లు డబ్బాలు వస్తాయి, తర్వాత ఇంకొకటి ఏదో వస్తుంది, ఇవన్నీ ఒకట. పరేషాన్ అయ్యే పాట ఉంటుంది చూడు, మన ఫేవరెట్ క్రేజీ సాంగ్. అందులో ఏదేదో జరుగుతూ ఉంటది, బండి అమ్మాయి కింద మారిపోవడం ఏంట్రా, వాట్ ఈస్ దట్? నాకు చాలా ఇష్టం రా సినిమా, ఐ లవ్డ్ ఇట్ వెన్ ఐ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. నాకు ఇంకోటి ఏంట్రా అంటే ఈ పరేషాన్ అయ్యే సాంగ్ ఉందా, అందరూ ఏ పాటకి హైప్ పెట్టుకుని వెళ్ళారంటే బీస్ట్ సాంగ్కి. అసలు యాక్చువల్లీ నువ్వుంటే నా జతగా సాంగ్, నువ్వుంటే నా జతగా అనేది ఒక పాటే కాదు, ఇంకా ఏదో అనుకున్నారు, కానీ అందులో పాటలు వచ్చి వెళ్ళిపోతాడు కదా విక్రమ్. అంతే ఆ బీస్ట్ అన్ని పాటలు అంతే. అరే పూలనే కునుకేయమంట ఈజ్ ఏ ఫెయిరీ టేల్ రా, ఏదో జరుగుతా అంటే మరి ఏంట్రా విజువల్స్ ఏంట్రా, ఏం జరుగుతుందిరా? దట్ మ్యాన్ స్టాప్డ్ షూటింగ్ జస్ట్ టు గో టు దట్ ప్లేస్. ఒక 6 months షూట్ ఏం జరగలేదంటరా, పువ్వుల కోసం. నేను చెప్తున్నా అన్ని గొప్పే, వర్కౌట్ అవ్వకపోతే అన్ని పిత్తే అన్నట్టు. వర్కౌట్ అవ్వకపోతే గేమ్ చేంజర్ లాగా మాడుకుంటాను రా, నేను అదే అంటున్నారా. సి ఇట్స్ ఐదర్ దట్ ఆర్ దిస్, క్లియర్ కేస్ రా. ఇట్ ఈస్ ఐదర్ ఐ అండ్ రోబో ఆర్ ఇట్ ఈస్ ఐదర్ గేమ్ చేంజర్ రా. సాడ్. ఇఫ్ యూ వాంట్ శంకర్ టు మేక్ ఫర్ ఎవర్ అంటే బుర్ర పాడైపోయే ఫిలిమ్స్ అంటే ఇంతే, 75 కోట్లు ఖర్చు పెట్టాడంట బొక్క అనుకుంటున్నారు అందరూ పాటలకి. మనం ఒకప్పుడు మనం 7 Wonders ఎవడు చూపించాడు జీన్స్ లో, అంతే. సాడ్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ మన వాళ్ళు తమిళ డైరెక్టర్తో మన పట్ల తెలుగులో తెస్తుంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పర్లేదు, కానీ ఈ క్రాస్ కల్చర్లో మనం ఎక్కడ దెబ్బపోతున్నాం ఫీలింగ్. అగైన్ ఐలో అగైన్ నువ్వుంటే నా జతగా ఎవ్రీథింగ్ మ్యాన్, ఆల్ ది సాంగ్స్ ఆర్ బ్యూటిఫుల్. నేను ఇంకో జానరాకి వస్తా. మన జనరేషన్ స్టార్ట్ అయ్యేసరికి మణిరత్నం క్లాసిక్స్ అయిపోయినాయి, అప్పటికే అయిపోయినాయి, తీసాడైనా పెద్దే. అప్పుడు నాకు మణిరత్నం ఏ సినిమా కమ్బ్యాక్ ఓకే బంగారంతో నాకు చాలా మంది వీఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ మణిరత్నం. నీకు ఓకే బంగారం ముందో సినిమా తీసాడు తెలుసా, కడలి. కార్తిక్స్ సన్, రాధిక సెకండ్ డాటర్ వీళ్ళిద్దరూ కలిపి. కడలిలో సాంగ్స్ కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగుంటాయి కూడా. అరవింద్ స్వామి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఫిల్మ్ అది, క్రేజీ ఉంటాయి. దాని తర్వాత ఈ సినిమా ఓకే బంగారం వచ్చింది. ఓకే బంగారం ఆల్బమ్ ఈజ్ అగైన్ డిఫరెంట్. అది
మనలో అందరూ వినే ఉంటారు, అందరూ ఎక్కడో చోట మనం యూజ్ చేసే ఉంటాం ఆ సాంగ్ లైఫ్లో. ఏదైనా రీల్ పెట్టినప్పుడు కానీ, నీకు ఏదైనా చూసినప్పుడు కానీ, నీకు ఆ సాంగ్ గుర్తురావడం, ఏదైనా విజువల్ అలా పక్కా ఏదో ఎవరిలోకి జరిగే ఉంటుంది. దాని తర్వాత చెలియా. ఓకే బంగారంలో ఇంకొక పాట ఉంటుంది, దీని పేరేంటి ఆ పాట, నీ వెంటే నేనుంటే వంకో చూస్తారే అని ఉంటుంది. ఆ పాట ఉంటుంది, కార్తీక్ ఏ అమాయిక సనామిక అని ఉంటుంది. అదే ఏ సినామిక అని తమిళ్లో ఉంటుంది, ఏ అమాయిక అని తెలుగులో ఉంటుంది. క్రేజీ సాంగ్. తర్వాత మనసే తీయగా అనో పాట ఉంటుంది, స్లో సాంగ్. అన్ని పాటలు బాగుంటాయి. నాకు మెంటల్ మదిలో ఇష్టం, అది చాలా బాగుంటుంది. అన్నీ బాగుంటాయి పాటలు. ఇంకో సాంగ్ ఉంటుంది కదా, వీళ్ళిద్దరూ ఒక రూమ్ లో ఉంటారు, వీళ్ళు కాదేమో అని ఉంటుంది. అన్ని పాటలు బాగుంటాయి అలా. ఎనీవేస్ నువ్వు యూ కేమ్ టు ఏఆర్ రెహమాన్, యూ కేమ్ టు దిస్, కాబట్టి లెట్ us ఆల్సో టాక్ అబౌట్ చెలియా మ్యూజిక్. అమ్మో, అసలు చెలియా మ్యూజిక్ నాకు ఈ రీల్ అరగొడిచాడు. మాకు అప్పట్లో క్రియేటరా కాదు డబ్బాలు ఉండి ఇంట్లో సౌండ్ సిస్టమ్ క్రియేటే. ఓహో క్రియేటివ్ కంప్యూటర్ పోయింది కానీ స్పీకర్లు పనిచేసినాయి. దానికి ఐపాడ్ షఫిల్లో పెట్టి రీల్ ఎరగొడిచాడు. అది ఏ సాంగ్ రాది, పేరు గుర్తురాడు. మా సాయిగాడు ఉన్నాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఆడు కార్ ఎక్కితే మొదలెడేస్తాడు రా బాబా పాట. వెళ్ళిపోయాం రా బాబు. అరే ఇంకొకటి ఉంటది రా, అరే మైమర్ప కూడా కాదురా, ఇంకొకటి రా, ఇంకో స్లో సాంగ్. అదే చెప్తాగు. అరే నా చిట్టి నిద్ర వచ్చేస్తుంటది ఆ పాట అంటే. అరే బ్యూటిఫుల్ సాంగ్ మ్యాన్, బ్యూటిఫుల్ గా ఉంటుంది, సూదింగ్ మెలడీ. అసలు నిద్ర వస్తుందిరా. నేనేం బాగాలేదంటలేదు అసలు. నేను ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ద విజువల్స్, నథింగ్. ఈ పాటకు మాత్రం అసలు మధ్యలో ఉంటుంది, లాలన చేసే వీలే లేదా పంతం అని. క్రేజీ. నాకు అన్నింటికన్నా మైమర్ప ఇష్టం. ఎందుకంటే చెప్పనా, నేను ఐ స్టిల్ రిమెంబర్ అదితిరావు హైదరీస్ ఎంట్రీ ఇన్ దట్ ఫిలిం. బస్సు కిటికీలోంచి బయటికి చూస్తూ ఉంటుంది, అలా మంచు కొండలు ఉంటాయి, సన్ రైజ్ అవుద్ది. అరే మ్యాడ్నెస్ అది. ఏంట్రా మ్యూజిక్, ఆ విజువల్. అమ్మో, కొంతమంది డైరెక్టర్లు హీరోయిన్లు చూపిస్తారు, మణిరత్నం, కృష్ణవంశీ, గౌతమ్ మేనన్, వేరు అండ్ ముగ్గురు ఒకలా చూపించరు. అదొక అండ్ ఐఎమ్ స్టిల్ టెల్లింగ్ యూ, మీరు ఎవరన్నా ఇంకా మీరు చూడకపోతే ఆర్ గుర్తు రాకపోతే, మోరెత్తుకొచ్చింది అనో పాట ఉంటుంది చెలియా సినిమాలో. ఆ పాట ఇప్పుడు వెళ్ళి జస్ట్ యూట్యూబ్లోనో లేకపోతే మీకు 4K టీవీ ఉంటేనో మంచి స్క్రీన్ ఉంటే చూడండి. ద కలర్స్, చిన్న కాదు ఇంట్లో చేస్తాడు. ద బ్యూటీ ఆఫ్ దట్ సాంగ్, ఆ కలర్స్ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, మెంటల్ రవివర్మన్ డిఓపి మెంటల్ ఎక్కిచ్చేస్తాడు ఆయన. పిచ్చి కేకలు ఉంటుంది పాట చూడడానికి, వినడానికి బాగుంటుంది. అది ఒక ఇంట్లో చేస్తాడు సాంగ్ అంతా మోస్ట్లీ. అమ్మో, ఇంకా చాలా ఉన్నాయిరా. శంకర్ది మనం 5 దాకా వచ్చాం, మణిరత్నంది, చెలియా, తర్వాత బనియన్ చోళన్ సాంగ్స్ బాగుంటాయి. సర్లే అది. కానీ మరి ఇట్ ఇస్ నాట్ ఇన్ ద పాటలు ఇష్టం నాకు, కానీ అదే లేదు. ఇప్పుడు కొన్ని ఆనరబుల్ మెన్షన్స్ చేస్తాను. ఆనరబుల్ మెన్షన్స్తో ఐ వాంట్ టు ఎండ్ దిస్ వీడియో. దీస్ ఆనరబుల్ మెన్షన్స్ ఆర్ సమ్ స్పెషల్ మెన్షన్స్ ఫర్ యూ పీపుల్ హూ హ్యావ్ వాచ్డ్ ఇట్ టిల్ హియర్. ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి అవేంటంటే, ఈ ఆనరబుల్ మెన్షన్స్లో నెంబర్ 1 జర్నీ సినిమా పాటలు. జర్నీ సినిమా కానీ, జర్నీ సినిమా పాటలు, అవన్నీ చాలా మందికి ఇష్టం, మాకు కూడా ఇష్టం. సో ఇది కొంచెం అండర్ రేటెడ్ అనిపిస్తుంది నాకు, జర్నీ సినిమా పాటలు. నెక్స్ట్ ఈ సినిమా ఉంటుంది, వర్ణ అనే సినిమా ఉంటుంది. వర్ణ అనే సినిమాలో తొలి మెరుపా నన్నే చూసి వెళ్ళకే అనో పాట ఉంటుంది, వినండి. ఎక్సలెంట్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్, పక్కా మీకు నచ్చుద్ది. యూ విల్ యాడ్ ఇట్ టు యువర్ ప్లేలిస్ట్. ఎవరన్నా వినకపోతే తొలి మెరుపా వినండి. నెక్స్ట్ ప్రాబబ్లీ ది మోస్ట్ అండర్ రేటెడ్ సాంగ్ అనిపిస్తుంది నాకు ఈ పాట. చాలామంది కూడా వినలేదు, నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, బట్ మళ్ళీ జస్ట్ రీఇటరేట్ చేస్తున్నా. మాస్క్ అనే సినిమా ఉంటుంది, తెలుసు.
అందులో పూజా హెగ్డే, మిస్కిన్, జీవా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పూజా హెగ్డే ఇస్ ది హీరోయిన్, ఫస్ట్ ఫిలిం అనుకుంటా. అందులో గడియారం అనే పాట ఉంటుంది, సూపర్ సాంగ్, ఎక్సలెంట్ సాంగ్. ఎంత బ్యూటిఫుల్ మెలడీ అంటే, మీరు ఇక్కడ వరకు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, వెళ్ళి వినండి ఆ పాట. యూ విల్ అబ్సల్యూట్లీ లవ్ ఇట్, అబ్సల్యూట్లీ లవ్ ఇట్. అంతే. నేను చెప్పనా, ఓ 2 చెప్పకుండా వీడియో ఎండ్ చేస్తే ఇంటికి వచ్చి కూడా వేస్తారు. ఓకే, హాయ్ కూడా చెప్పండి. 3 రఘువరన్ బీటెక్. ఓకే, యా యా. 3 చెప్పకుండా ఆపేసాం అనుకో, అమ్మో 3 వేరు. నీకు 3 ఓపెన్ చేస్తే అందులో ఓఎస్టీ ఉంటుంది. అంటే చాలామంది మీలో కొంతమంది ఎవరైనా సినిమా చూడకపోతే ఆ బీజిఎంలు మిస్ అవుతాం కదా, అందులో ఓఎస్టీ ఉంటుంది అనమాట. అందులో ఏనండి ఒకసారి అమ్మో పిచ్చకేక ఉంటుంది. అండ్ సాంగ్స్ నేను అందరం కొలవర్తో, అఫ్ కోర్స్ కొలవర్ వల్ల ఆల్బమ్ మనకి ఇదైంది, కానీ కొలవర్ తర్వాత నీ పాట మధురం ఉంటుంది. దాని తర్వాత వాళ్ళిద్దరూ యదాల్లో నా ఐ లవ్ యూ అనే సాంగ్ ఉంటుంది కదా, అది ఇదేనా? కాదు కాదు, అది వేరు. అబ్బా నాకు పాట పేర్లు గుర్తున్నాడు. ఐ లవ్ యూ అది ఉంటుంది. అదొకటి. నాకు అందులో ఈ సాంగ్ అంత ఎక్కదు. ఆ పాట కొంచెం ఎంతగా ఉంటుంది. ఇంకో పాట ఉంటుంది కదరా, ఇద్దరు ఇంట్లో ఉంటారు, ఫస్ట్ టైం కలుస్తారు వాళ్ళ అమ్మ నాన్న ఊరు వెళ్ళినప్పుడు. పేరు గుర్తురాట్లేదురా, అదేరా. నీ పాట మధురం లాగే ఉంటుంది కానీ నీ పాట మధురం కాదు. ఆ పాట చాలా బాగుంటది. చూద్దాం పాటలు సంథింగ్. ఎన్ని గుర్తుంటే మనకు మైండ్లో వేరే పాటలు ప్లే గుర్తురావు. నీ పాట మాత్రమే గుర్తొస్తుంది నాకు ఈ పాట కంటే. ఏదోలో అది కాదు, పోవే పో అని ఒకటి, అది లైక్ అది చాలా చాలా కన్నులదా. ఎస్, నీ పాట మాత్రం కన్నులదా. ఎదలో ఒక మౌనం, మళ్ళీ అది ఇందాక పాడాం కదా ఫాస్ట్, కొంచెం శివకార్తికేయన్ ఉంటాడు అందులో. ఎన్ని 10 సాంగ్లు ఉన్నాయి. లవ్లీ ఫిట్ ఒకటి ఉంటుందిరా అందులో. హీరోయిన్ వచ్చి బామ్మ నన్ను కొట్టింది, నేను ఇంటికి ఇంకెళ్ళాలనుకోవట్లేదు, నన్ను పెళ్లి చేసుకోవాలంటే అమ్మలు కొట్టారని ఇంటికి వెళ్ళకపోతే మేము రోజంతా రోడ్డు మీద పడుకోవాలంటాడు చూడు, లుంగి కట్టుకుంటూ. క్రేజీ ఉంటుంది అసలు. ఇంకా ఏమైనా మర్చిపోయాము? ఇప్పుడు 3 రఘువరన్ బీటెక్ లాంటివి మర్చిపోయాం అనుకో. 3 రఘువరన్ బీటెక్ అగైన్ నాకు కంప్లైంట్ ఉంటుంది, అనిరుద్ధ్ పాటల్లో లిరిక్స్ బాగోవు, తెలుగు డబ్బింగ్ అంత గొప్పగా ఉండదని. బట్ ఆ ఒక్క కంప్లైంట్ నాకు ఏ సినిమాకి ఉండదంటే నేను రౌడీనే పాటలకు ఉండదు. నేను రౌడీనే పాటలు చాలా తెలుగులో. అగైన్ రఘువరన్ బీటెక్ ఈజ్ వన్ మ్యాడ్ ఆల్బమ్. అండ్ అందులో కూడా లక్కన్న మాటే నిల్లు లైఫ్ ఏమో చాలా డల్లు. ఆ ఆల్బమ్లో నా ఫేవరెట్ సాంగ్. అండ్ అమ్మ సాంగ్ కూడా మన తెలుగు వాళ్ళకి పిచ్చిగా నచ్చింది. జానకి గారేనా పద్యలో పాడతారు ఆవిడ. మళ్ళీ ఆవిడ యాక్చువల్లీ సాంగ్స్ పాడడం ఆపేస్తే మళ్ళీ తీసుకొచ్చి పాడించడం. లవ్లీ. ఇంకా ఏమైనా మర్చిపోతే కింద చెప్పండి. మేము పక్క మర్చిపోయి ఉంటాం కొన్ని స్టఫ్, బట్ అవి మీరు కింద చెప్పండి. అండ్ మేము 90s సాంగ్స్, 90sలో డబ్బింగ్ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ద ఓజీఆర్ రెహమాన్, రోజా, ముంబై, ప్రేమికుల రోజు ఇవన్నీ మాట్లాడుకోవాలనుకుంటే కూడా 90s అని కమెంట్ చేయండి, మాకు అర్థమవుతుంది. 90s అని కమెంట్ చేయండి, 90 అని కమెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది. సో ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నాకు తెలిసి ఇది కొంచెం పెద్ద వీడియో వస్తుందని, బట్ ఎన్ని సినిమాల గురించి మాట్లాడుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ ది వీడియో టిల్ నౌ. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇద్దరికి సబ్స్క్రైబ్ చేయండి, వీడిది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ప్రణయ్ వర్మ ఛానల్ ఆబ్వియస్లీ మీకు తెలుస్తుంది, సో తెలియని వాళ్ళకి మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ టు మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఇస్ చారీ నాట్ సారీ. బాయ్. సబ్స్క్రైబ్ బ్రో, సబ్స్క్రైబ్.